హాయ్ అండి, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఏపీఎస్సి గ్రూప్ 1 పాలిటీ ఎక్స్ప్లెనేషన్ అఫీషియల్ కీ వచ్చింది, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాం. అయితే ఎందుకు సెషన్ చేయాల్సి వచ్చింది అంటే, నిన్న మనం ఒక పీడిఎఫ్ చేసామండి. ఆ పీడిఎఫ్ స్క్రోలింగ్లో చిన్న ఇష్యూ ఉంది, అందుకని చేయాల్సి వచ్చింది. సో పీపీటీ ద్వారా చెప్తాము. ఇంకో విషయం ఏంటి అంటే, తెలుగు మీడియం అభ్యర్థులు పేపర్ దగ్గర పెట్టుకోండి. ఇంకోటి ఏంటి అంటే, ఎవరికైనా సరే మెయిన్స్ ఇండివిజువల్ కోర్సులు కావాలి అంటే రావుస్ కాంపిటేటివ్ అకాడమీలో పాలిటీ, సైన్స్ అండ్ టెక్, ఏపీ హిస్టరీ, తర్వాత ఎకానమీ సపరేట్గా కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. మీరు యాప్లో బై చేయొచ్చండి. ఓకే, సో ఇందులో ఒక్కొక్క క్వశ్చను అఫీషియల్ కీ వచ్చింది. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అఫీషియల్ కీలో ఒక 3 మిస్టేక్స్ ఉన్నాయండి. అఫీషియల్ కీలో త్రీ మిస్టేక్స్ ఉన్నాయి. అఫీషియల్ కీలో బుక్లెట్ ఏ సిరీస్ ద్వారా వచ్చింది. నేను ఈరోజు మీకు చెప్పబోయే వీడియో బి సిరీస్కి సంబంధించిందండి. సో ఇందులో బి సిరీస్లో క్వశ్చన్స్ ఉంటాయి. నేను చెప్పబోయే వీడియోలో మీకు బి సిరీస్ ఉంటుంది. అఫీషియల్ కీ ఏంటి అంటే, అఫీషియల్ కీ మీకు ఏ సిరీస్లో వచ్చింది. ఓకే, సో జాగ్రత్తగా చూడాలి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ మన రావుస్ కాంపిటేటివ్ అకాడమీలో అనూప్ బరన్వాల్ కేసు అనేది ఒక 1 వీక్ బ్యాక్ మనం ఒక వీడియో చేసామండి. అనూప్ బరన్వాల్ కేసు ఒక వీడియో చేసాం. సిఈసి అండ్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఒక వీడియో చేసాం. ఆ వీడియో చూస్తే మనం క్లియర్గా దీని గురించి డిస్కస్ చేసాం. అందుకనే ఇక్కడి నుంచి రావుస్ కాంపిటేటివ్ అకాడమీలో మనం ఏం చేయబోతున్నాం అంటే, రేపటి నుంచి కంటిన్యూస్గా మనం ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా ట్రెండ్ కొత్తగా ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ప్రిపరేషన్ స్ట్రాటజీ ట్రెండ్ అప్డేట్ అవ్వాలి. కాబట్టి రేపటి నుంచి మీకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు, ప్లస్ హిందూ, ఓకే, అవసరమైతే ఈనాడులో ఉన్న కూడా ఏమన్నా కరెంట్ అఫైర్స్ ఏ రోజు ఆ రోజు ఈవినింగ్ 6 o'clockకి మీకు సెషన్ ఉంటుందండి. ఓకే, సో ఇది కేవలం ఎగ్జామ్ ట్రెండ్స్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి, మనం ఎగ్జామ్ యొక్క టఫ్నెస్ కూడా పెంచారు కాబట్టి మనం కూడా దానికి అప్డేట్ అవ్వడానికి రేపటి నుంచి మనం ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ ఏదైతే ఈ క్వశ్చన్ మీద ఉందో, ఈ అనూప్ బరన్వాల్ కేసు అనేది మనం 1 వీక్ బ్యాక్ చెప్పిన సిఈసి అనే కరెంట్ అఫైర్స్ వీడియోలో ఉందండి. మీరు రెఫర్ చేయొచ్చు రావుస్ కాంపిటేటివ్ అకాడమీలో. ఓకే, సో ఇందులో ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా has debarred the retiring election commissioners from any further appointment by the government. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంట, ఎలక్షన్ కమిషనర్లు ఫర్దర్ అపాయింట్మెంట్ చేయడానికి లేదని చెప్తుందంట. అలా ఏమీ రాజ్యాంగం చెప్పడం లేదండి. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఈవెన్ కొత్తగా వచ్చిన సిఈసి అండ్ ఈసీ యాక్ట్లో కూడా గ్రూప్ 1 కానీ సివిల్స్ అభ్యర్థులు మెయిన్స్లో రాసేటప్పుడు అక్కడ ఏవైతే లోపం అని చెప్తామో అదే లోపం అండి. ఫర్దర్ అపాయింట్మెంట్ కోసం సైలెంట్గా ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, ఇన్ అనూప్ బరన్వాల్ కేస్ 2023 ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ద గవర్నమెంట్ టు ట్రీట్ ద రీజనల్ కమిషనర్స్ ఆన్ పార్ విత్ ది ఎలక్షన్ కమిషనర్స్. రాంగ్ అండి. సుప్రీం కోర్ట్ అనూప్ బరన్వాల్ కేసులో ఏం చెప్తుంది అంటే, ఒక సెలెక్ట్ కమిటీని అపాయింట్ చేయమని చెప్తుంది. ఏం చెప్తుంది? ఒక సెలెక్ట్ కమిటీని అపాయింట్ చేయమని చెప్తుంది తప్ప అదేమీ కూడా ఇలా రీజనల్ కమిషనర్స్ని సెంట్రల్ కమిషనర్స్తో ఈక్వల్ చేయమని ఏం చెప్పదండి. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి. యాక్చువల్లీ నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే, సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ద ఎలక్షన్ కమిషనర్ హ్యాస్ ఫంక్షన్డ్ యాజ్ ఏ మల్టీ మెంబర్ బాడీ అంటున్నాడు. రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఇది బహుళపక్ష సంస్థ అంటున్నాడు. కాదండి, మొదట్లో ఇది సింగిల్ కమిషనరే ఉండేవాడు. ఎలక్షన్ కమిషన్ వచ్చిన కొత్తలో సింగిల్ కమిషనరే ఉండేవాడు. ఎలక్షన్ కమిషన్ 1989లో మల్టీ మెంబర్ బాడీ చేశారండి. 1989లో దాన్ని మల్టీ మెంబర్ బాడీ చేయడం జరిగింది. సో 3 స్టేట్మెంట్లు కరెక్టే. సో 2 ఉన్నది, 3 ఉన్నది కాదు, 2 ఉన్నది కాదు, 1, 2 ఉన్న ఇది కూడా కాదండి. ఫోర్త్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. The power of superintendence, direction and control of elections to the
ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ బాధ్యత మరియు వాటి నియంత్రణ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే ఉంటుందని చెప్పాడు. కరెక్ట్ అండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది రాష్ట్రపతి ఎలక్షన్లు, ఉపరాష్ట్రపతి ఎలక్షను మరియు మీరు అబ్జర్వ్ చేస్తే లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ అన్నీ కూడా ఎలక్షన్ కమిషనే చేస్తుంది. అది ఎలక్షన్ కమిషన్ విధుల్లో ఉంటుందండి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4. అంటే ఓన్లీ 4th స్టేట్మెంట్ ఒక్కటే రైట్ అండి. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4. క్లియర్ అండి? రైట్. నెక్స్ట్ వన్. ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్? సో ఇందులో ఆన్సర్ అఫీషియల్ కీ ప్రకారం సరిపోయిందండి. 1 and 3 ఉంది. ఎందుకు అఫీషియల్ కీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే అభ్యర్థులు ఎవరైనా సరే ఏవైతే రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ రాంగ్ క్వశ్చన్స్ మీరు ఏపీపీఎస్సికి రిక్వెస్ట్ పెట్టొచ్చండి. 21st వరకు మాత్రమే మనకు డేట్ ఇచ్చారు. 21st మార్చి వరకు మాత్రమే మనకు టైం ఇచ్చారు. సో టైం లేదు కాబట్టి అభ్యర్థులందరికీ కూడా అబ్జెక్షన్స్ ఉన్నవి 3 రాంగ్స్ ఉన్నాయండి కీలో. ఆ 3 రాంగ్స్ కూడా మీకు తెలియపరచడానికి, మీరు ఫైల్ చేయడానికి కూడా మేము చెప్తున్నాం ఆప్షన్. సో ఇందులో 1 and 3 అనేది రైట్ స్టేట్మెంట్ అండి. అసలు ఫస్ట్ ఎందుకు రాంగ్ స్టేట్మెంట్సే ఎందుకు రాంగో చూద్దాం. ద లా దట్ ఈజ్ మేడ్ బై ది పార్లమెంట్ with respect to any matter in the state list in relation to the state in which president's rule is imposed cannot be reenacted by the state legislature after the president rule is ended. దీని అర్థం ఏంటి అంటే ప్రెసిడెంట్ రూల్ అయిపోయిన తర్వాత ఏ రాష్ట్రంలో అయితే ప్రెసిడెంట్ రూల్ వేశారో అప్పుడు ఏదైతే చట్టం పాస్ అయిందో ఆ చట్టం మరి తర్వాత చెల్లదు అని చెప్తున్నారండి. ఓకే, సో అది చూడండి. ద లా దట్ ఈజ్ మేడ్ బై ద పార్లమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్ ఇన్ ది స్టేట్ లిస్ట్. అంటే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద పార్లమెంట్ ఏదైనా చట్టం చేసింది ఎప్పుడు? రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు. కెనాట్ బి రీఎనాక్టెడ్. మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ దాన్ని ఎనాక్ట్ చేయలేదని అంటున్నారండి. రాంగ్. సో ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్ ఏంటి అంటే ప్రెసిడెంట్ రూల్ ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 365. ఓకే, అండ్ ఆర్టికల్ 356 అండి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్టికల్లో క్లియర్గా ఏముంటుంది అంటే ప్రెసిడెంట్ రూల్ వేసేటప్పుడు రాష్ట్ర జాబితా మీద పార్లమెంట్ ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం తర్వాత కొత్తగా ఏర్పడిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని కంటిన్యూ చేయొచ్చు, ఆ చట్టం మళ్ళీ దాన్ని పొడిగించవచ్చు, ఆపేయచ్చు, మళ్ళీ రీఎనాక్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అండి. సో అది ఇంపార్టెంట్. కానీ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఆర్టికల్ 352 ద్వారా ప్రెసిడెంట్ రూల్ వేస్తే, ఆర్టికల్ 352 ద్వారా నేషనల్ ఎమర్జెన్సీలో ప్రెసిడెంట్ రూల్ కాదండి, ఆర్టికల్ 352 ద్వారా నేషనల్ ఎమర్జెన్సీ వేసేటప్పుడు అలాంటప్పుడు ఏదైనా రాష్ట్రంలో మీరు గమనించినట్లయితే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఏదైనా రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు లా చేశారనుకోండి, ఎవరు? పార్లమెంట్. అంటే ఫర్ సపోజ్ ఏపీలో ఆర్టికల్ 352 ఉన్నప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ మీద పార్లమెంట్ లా చేస్తే ఆ లా ఒకసారి నేషనల్ ఎమర్జెన్సీ తీసేసిన తర్వాత 6 నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ లా మీద రాష్ట్రానికి ఎటువంటి అధికారము ఉండదండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెసిడెంట్ రూల్లో పార్లమెంట్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్ మీద చేసే లాకి నేషనల్ ఎమర్జెన్సీ టైంలో పార్లమెంట్ స్టేట్ లిస్ట్ మీద చేసే లాకి డిఫరెన్స్ ఉంది. ప్రెసిడెంట్ రూల్లో స్టేట్ లిస్ట్ లా మీద లా చేసేటప్పుడు ఆ లా మీద స్టేట్ గవర్నమెంట్కి మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ దాన్ని ఏమైనా చేయొచ్చండి. ఓకే, కానీ అదే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే పార్లమెంట్ ఏమన్నా లా చేస్తే అది 6 నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే కెనాట్ బి రీఎనాక్టెడ్ అన్నాడు, అందుకు రాంగ్ అండి. కెన్ బి రీఎనాక్టెడ్, అక్కడ ఏముండాలి? కెన్ బి రీఎనాక్టెడ్ అని ఉండాలి. ఓకే, ఆ తర్వాత ద సర్కారియా కమిషన్ వాజ్ నాట్ ద ఫస్ట్ టు రికమెండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఇంటర్స్టేట్ కౌన్సిల్. కరెక్ట్ అండి. సర్కారియా కమిషన్
was not the first to recommend the establishment of interstate council. కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే సర్కారియా కమిషన్ ఆడ ఏం చెప్తున్నాడంటే స్టేట్మెంట్లో సర్కారియా కమిషన్ మొదటి కమిషన్ కాదు, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పింది మొదటి కమిషన్ కాదు అని చెప్తున్నాడు. కరెక్టే. ఎందుకంటే మిగతా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పిన మిగతా కమిటీస్ ఏంటి అంటే అంతకు ముందే మొరార్జీ గారి దేశాయి అధ్యక్షతన ARC-1 కమిషన్ వేశారు. అది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత రాజమన్నార్ కమిటీ అని ఒకటి వేస్తారండి తమిళనాడు గవర్నమెంట్. ఈ రాజమన్నార్ కమిటీ కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయమని వాళ్ళ రికమెండేషన్స్లో చెప్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ అండి. థర్డ్ స్టేట్మెంట్ రైట్. ఓకే. ఓన్లీ ద లోక్సభ, ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, ఓన్లీ ద లోక్సభ కెన్ పాస్ ఎ రెజల్యూషన్ డిక్లేరింగ్ దట్ ఇట్ ఈస్ నెససరీ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ దట్ ద పార్లమెంట్ షుడ్ మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎందుకు కలిపాడు ఎగ్జామినర్? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కలిపాడండి. నార్మల్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వదిలేయండి, ఓన్లీ ద లోక్సభ కెన్ పాస్ ఎ రెజల్యూషన్ డిక్లేరింగ్ దట్ ఈస్ నెససరీ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్. జాతీయ ప్రయోజనాల కోసం ఎవరు పాస్ చేయగలరు? లోక్సభ కాదండి, రాజ్యసభ పాస్ చేయగలదు. లోక్సభ కాదండి, రాజ్యసభ పాస్ చేయగలదు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లోక్సభ పాస్ చేయదు, రాజ్యసభ పాస్ చేస్తుంది. సో స్టేట్మెంట్ 4 ఈజ్ రాంగ్ అండి. స్టేట్మెంట్ 2 కూడా రాంగ్. 1 పుంచి కమిషన్ రికమెండేషన్ రైట్ రికమెండేషన్ అండి. సెంటర్లో ఎలాగైతే ఒక ప్రెసిడెంట్ని ఇంపీచ్మెంట్ ద్వారా తీస్తామో అలాగే స్టేట్లో కూడా గవర్నర్ని ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ద్వారా తీయమని చెప్తుంది. సో ఈ 2 స్టేట్మెంట్లు రైట్ స్టేట్మెంట్లు. 2 and 4 రైట్ స్టేట్మెంటు. అఫీషియల్లో కీలో కూడా అదే ఆన్సర్ ఇచ్చారండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రైట్ స్టేట్మెంట్లు ఏమవుతాయి? 1 and 3 ఆర్ ది రైట్ స్టేట్మెంట్స్, 2 and 4 ఆర్ ది రాంగ్ స్టేట్మెంట్స్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 2 అండి. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 2 అండి. ఓకే రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ది మీరు అబ్జర్వ్ చేస్తే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ కనెక్షన్ విత్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్స్. ఇది జనరల్ స్టడీస్ లాగా అయితే లేవండి. స్పెషలైజేషన్, ఎస్పెషల్లీ స్పెషలైజేషన్ లెవెల్లో ఉంది. బట్ ఓకే, వాళ్ళు ఏ లెవెల్లో ఇచ్చినా మనం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి వీ విల్ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ అండి. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ కనెక్షన్ విత్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్. సెంటర్ స్టేట్ రిలేషన్స్లో కేంద్రానికి రాష్ట్రానికి సంబంధాల్లో రిలేషన్స్ 3 రకాల రిలేషన్స్ ఉంటాయండి. ఏంటా 3 రకాల రిలేషన్స్? ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫస్ట్ లెజిస్లేటివ్ రిలేషన్స్ అండి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఆ తర్వాత ఫినాన్షియల్ రిలేషన్స్. జుడిషియల్ రిలేషన్స్ ఉండవు. ఎందుకు ఉండవురా జుడిషియల్ రిలేషన్స్ అంటే జుడిషియరీ యూనిటరీ జుడిషియరీ అండి. ఫెడరల్లో శాసనంలో ఫెడరల్ ఉంది, పరిపాలనలో ఫెడరల్ ఉంది, ఆర్థికంలో ఇండియాలో ఫెడరల్ ఉంటుంది, న్యాయశాఖలో ఫెడరల్ ఉండదు, సమాఖ్య విధానం ఉండదు. ఇంపార్టెంట్, అది బేసిక్ అండి. లెజిస్లేచర్లో రిలేషన్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్లో రిలేషన్స్ ఉంటాయి. మనకి ఫినాన్షియల్ రిలేషన్స్ నుంచి ఈ క్వశ్చన్ ఓన్లీ ఫినాన్షియల్ రిలేషన్స్ నుంచే 3 క్వశ్చన్స్ అడిగారండి ఈసారి. ఓన్లీ ఫినాన్షియల్ రిలేషన్స్ నుంచే 3 క్వశ్చన్స్ అడిగారు. ఫినాన్షియల్ రిలేషన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు అంటే ఫినాన్షియల్ రిలేషన్స్ మీకు చాలా హెడ్డింగ్స్లో ఉంటుందండి. ఫస్ట్ ట్యాక్సేషన్ పవర్ ఎవరెవరికి ఉంటుంది? కేంద్రం 13 రకాల పన్నుల మీద అధికారం ఉంటుంది, రాష్ట్రానికి 18 పన్నుల మీద అధికారం ఉంటుంది. ఆ తర్వాత ఫినాన్షియల్ రిలేషన్స్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫినాన్సెస్ అనేది నెక్స్ట్ హెడ్డింగ్ అండి. ఫినాన్షియల్ రిలేషన్స్లో ఆర్థిక అధికారాల్లో కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక అధికారాలు మీరు గమనించినట్లయితే ఆర్థిక అధికారాలు మొత్తం మనం ఒక 4-5 హెడ్డింగ్స్లో చదువుతాం. అంటే కేంద్రానికి ఏ పన్ను మీద అధికారం ఉంది, రాష్ట్రానికి ఏ పన్ను మీద అధికారం ఉంది, అదొకటి చదువుతాం. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే కేంద్రం ఇప్పుడు పన్ను వేసేటప్పుడు లెవీడ్ బై కలెక్టెడ్ బై అండ్ అప్రోప్రియేటెడ్ టు అని 3 ఉంటాయండి. అంటే పన్ను వేసేది ఒకరు, పన్నుని కలెక్ట్ చేసేది ఒకడు, ఆ పన్నుని ఎవరికైతే కేటాయిస్తారో దాన్ని అప్రాప్రియేషన్ అంటాం. అంటే ఎవరైతే ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ రిలేషన్స్లో వస్తాయి. మీరు రావుస్ కాంపిటేటివ్ పాలిటీలో క్లాస్ తీసుకుంటే
మీకు అవన్నీ క్లియర్గా చెప్తామండి. సో తర్వాత ద ప్రొసీడ్స్ ఆఫ్ ది సర్చార్జెస్ దట్ ఆర్ లెవీడ్ ఆన్ ట్యాక్సెస్. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్ క్లియర్గా చూద్దామండి. ద ప్రొసీడ్స్ ఆఫ్ ది సర్చార్జెస్, ఇందులో చాలా ఈజీ అండి. మీరు చూస్తే ఈజీ అంటే స్టేట్మెంటే లెందీ అండి. సర్చార్జెస్ ఎప్పుడు కూడా సెంటర్కి స్టేట్కి షేర్ చేయొచ్చని ఇచ్చాడు. సెంటర్కి స్టేట్కి సర్చార్జ్ ఎప్పుడు షేర్ చేయలేమండి. ఆర్టికల్ 271 అనేది డీల్స్ విత్ సర్చార్జెస్. ఆర్టికల్ 271 డీల్స్ విత్ సర్చార్జెస్. ఈ 271 ప్రకారం ఏం చెప్తుంది అంటే సర్చార్జ్ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వమే వేయగలదు, కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. వాటి మీద రాష్ట్రాలకు ఎటువంటి అధికారం ఉండదండి. ఓకే, సో 1 ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 268 and 272 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వర్ బోత్ రిపీల్డ్ బై సేమ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నాడు. కాదండి, ఆర్టికల్ 268 అనేది సర్వీస్ ట్యాక్స్కి సంబంధించింది. సర్వీస్ ట్యాక్స్ అనేది జిఎస్టీలో కలిపేశారు. అది ఏ అమెండ్మెంట్ అంటే 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. ఆర్టికల్ 272 ఉందనుకోండి, ఆర్టికల్ 272 వాజ్ రిపీల్డ్. ఆర్టికల్ 272ని రిపీల్ చేసింది 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 272ని రిపీల్ చేసింది 80th అండి, 80వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, ఆర్టికల్ 272 ఏంటి అంటే 10th ఫినాన్స్ కమిషన్ గురించి చెప్తుంది అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ద నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ది ట్యాక్స్ కేటగిరీస్ దట్ ఆర్ ఫాలింగ్ అండర్ ఆర్టికల్ 269 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డు నాట్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ ది కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, ఇక్కడ ఇది రైట్ స్టేట్మెంట్ అండి. ఆర్టికల్ 269లో ఏముంటాయి అంటే ఇంటర్ స్టేట్ ట్రేడ్కి సంబంధించింది. అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి గూడ్స్ వెళ్ళేటప్పుడు ఇది దానికి సంబంధించిందండి. అలా ఇంటర్ స్టేట్ ట్రేడ్లో ఎప్పుడైనా ఉంటే వాటి మీద ట్యాక్స్ అనేది కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ పర్స్ అంటాం దీన్ని, దానికి వెళ్ళదు, ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో ఇది రైట్ స్టేట్మెంట్ అండి. ఓకే, తర్వాత ట్యాక్స్ ఆన్ ది సేల్ ఆఫ్ పెట్రోలియం క్రూడ్ ఈజ్ లెవీడ్ బై ది సెంటర్ బట్ కలెక్టెడ్ బై ది స్టేట్స్. పెట్రోలియం క్రూడ్ని ఏదైతే పెట్రోలియం క్రూడ్ మీద ట్యాక్స్ వేస్తారో అది సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉండదండి. ఫైన్ అండి రోహిత్ గారు. ఓకే, సో అది సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉండదండి. ఓకే, రోహిత్ గారు గ్రూప్ 1 రాశారండి. ఎలా రాశారండి? ఓకే, సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉండదండి. ఒక్క నిమిషం అండి, చాలా ఇంపార్టెంట్ అండి. పెట్రోలియం క్రూడు, ఏవియేషన్ టర్బైను, డీజిల్ వీటి మీద అధికారం స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉండదు. ఇంపార్టెంట్ అండి. ఓకే, పెట్రోలియం క్రూడు ఇది మీకు తెలియాలి అంటే సార్ ఇవన్నీ ఎక్కడున్నాయి? లక్ష్మీకాంత్లో ఉన్నాయండి. లక్ష్మీకాంత్లో సెంట్రల్ గవర్నమెంట్ 13 ట్యాక్సెస్ మీద పవర్ ఉంటుంది, 13 ట్యాక్సెస్ మీద పవర్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి 18 ట్యాక్సెస్ మీద పవర్ ఉంటుందండి, 18 పన్నులు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ శానిటైజర్గా వాడాం, లేకపోతే బాడీ స్ప్రేలో వాడాం. ఓకే, అలాంటి వాటి మీద, లేదా మెడికల్ పర్పసెస్ కింద వాడాం, కాస్మెటిక్ పర్పసెస్ కింద వాడాం. ఆల్కహాల్ కాస్మెటిక్ పర్పసెస్ మీద వాడితే అది సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. ఆల్కహాల్ మనం కన్జమ్ చేస్తాం, హ్యూమన్ కన్జంప్షన్, అలాంటి వాటి మీద అది స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుందండి. పన్నులు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది ఎకానమీలో కూడా ఇంపార్టెంట్ అండి. ఏ పన్ను అధికారం ఎవరికి ఉంటుంది, ఎవరు వేయచ్చు అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, ఏ పన్ను ఎవరు వేయచ్చు అనేది కూడా ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏ ట్యాక్సెస్ వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ ట్యాక్సెస్ వేస్తుంది. ఓకే, బెట్టింగు, గ్యాంబ్లింగు, ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్ ఉంది, కొన్ని అఫీషియల్గా ఉంటాయి. ఛత్తీస్గఢ్లో బెట్టింగ్ అలౌడ్ అండి, ఏపీలో బెట్టింగ్ అలౌడ్ కాదు. సో ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్కి కొన్నిటి మీద ట్యాక్సేషన్ పవర్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి కొన్నిటి మీద ట్యాక్సేషన్ పవర్ ఉంటుంది. సో ఆ రకంగా పెట్రోలియం మీద పవర్ ఎవరికి ఉంటుంది అంటే ఓన్లీ ఎవరికి ఉంటుందండి? స్టేట్కే ఉంటుంది, సెంటర్కి అసలు పవర్ ఉండదు. ఇంపార్టెంట్ అండి, స్టేట్కే ఉంటుంది, సెంటర్కి అసలు పవర్ ఉండదండి. ఓకే,
సో దీని ఆన్సర్ ఏంటి అంటే ద నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ది ట్యాక్స్ కేటగిరీస్ దట్ ఆర్ ఫాలింగ్ అండర్ ఆర్టికల్ 269 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. దిట్ ఈస్ రైట్ ఆన్సర్ అండి. దిస్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ రిలేషన్ టు ది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ ఇండియా? అన్నీ తప్పేనండి, కానీ మనకి అఫీషియల్ కీలో నన్నని ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందరికీ అభ్యర్థులందరికీ నేను చెప్పబోయేది ఏంటి అంటే ఈ 5 ఏదైతే ఉందో ఈ 5th క్వశ్చన్ హ్యూమన్ రైట్ ఎన్హెచ్ఆర్సీ కమిషన్, ఇది మీరు ఫైల్ చేయొచ్చండి. ఇది రాంగ్ క్వశ్చన్ ఇచ్చారు. అఫీషియల్ కీలో ఇది రాంగ్ క్వశ్చన్ ఇచ్చారండి, రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇది మీరు కేసు మనం ఫైల్ చేయొచ్చు. సో ఇందులో ఏది రాంగ్ స్టేట్మెంట్ అంటే అన్ని రాంగ్ స్టేట్మెంట్లే, కానీ స్టేట్మెంట్ 3 కరెక్ట్ అండి. ప్రెసిడెంటే రిమూవ్ చేస్తారండి. ద ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్. హౌఎవర్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు సీక్ ద ఒపీనియన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ మ్యాటర్. ఒక స్టేట్ హ్యూమన్ రైట్ కమిషనర్నైనా ఒక నేషనల్ హ్యూమన్ రైట్ కమిషనర్నైనా రిమూవ్ చేసేటప్పుడు మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ, అన్సౌండ్ మైండ్ దీంట్లో దేనికొక దానితో ఆయన్ని తీయొచ్చండి. బట్ కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ గురించి తీయాలి అంటే కంపల్సరీ సుప్రీంకోర్టు ఒపీనియన్ ఉండాలి. ఇది రైట్ స్టేట్మెంట్ అండి. ఓకే, ఇది రైట్ స్టేట్మెంట్. ఈ క్వశ్చన్ మనకి ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళకి మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఓన్లీ 3 అని ఉండాలి. ఓన్లీ 3 ఆప్షన్ లేదండి. ఓన్లీ 3 ఆప్షన్ ఉండాలి, అది లేదు. సో దీనికి మనకి యాడ్ అవుతుందండి. ఓకే, సో ద రోల్ టు అండర్టేక్ ఫంక్షన్స్ రిలేటింగ్ టు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్, అసలు ఇలాంటి ప్రొవిజనే లేదు. ఇది ఓన్లీ 2 పర్సన్స్ ఇచ్చాడు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాల్సింది, తర్వాత పొసెసింగ్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది. ఇది 3 పర్సన్స్ అండి. ఇదేంటండి 3 పర్సన్స్. ఆ తర్వాత ద ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్. ఇది రైట్ స్టేట్మెంట్. నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఈజ్ నాట్ ఎంపవర్డ్ టు ఎంక్వైర్. ఓకే, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి. సో నన్నని ఇచ్చారు. యాక్చువల్లీ స్టేట్మెంట్ 3 కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 3 కరెక్ట్ అండి. ఓకే, సో ఈ క్వశ్చన్ రాంగ్ ఇచ్చారు అఫీషియల్ కీలో. యూ కెన్ ఫైల్ ది అబ్జెక్షన్. నెక్స్ట్, which of the following statements can be attributed correctly to the exercise of delimitation? డీలిమిటేషన్కి సంబంధించి రైట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారండి. ఓకే, ఫస్ట్ రాంగ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దామండి. ద డీలిమిటేషన్ కమిషన్ కెన్ ఓన్లీ రికమెండ్ ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ద డీలిమిటేషన్ కమిషన్ కెన్ ఓన్లీ రికమెండ్ ద డీలిమిటేషన్ ఆఫ్ టెరిటోరియల్, పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. ఇది రాంగ్ అండి. ఓకే, బట్ కెనాట్ రికమెండ్ ఆన్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్స్ కూడా డీలిమిటేషన్ కమిషన్ చేస్తుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, బట్ మిగతావన్నీ కూడా రైట్ స్టేట్మెంట్లేనండి. ఇక్కడ ఇచ్చిన మిగతా అన్ని స్టేట్మెంట్లు కూడా రైట్. అఫీషియల్కి కూడా రైట్గా ఇచ్చారు. ఓకే, 1 to 4 ఈజ్ దిస్ ఆన్సర్ అండి. 1 to 4. ఇది 1 man 1 vote కాదండి. యాక్చువల్లీ ఇంకా క్లియర్గా ఇవ్వచ్చు. 1 man 1 vote 1 value. ఓకే, ఇది ఎలా చెప్తున్నావు? ఓన్లీ సెంట్రల్ పార్లమెంటే కాదు, పార్లమెంటరీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ సెలెక్టెడ్ ఫ్యూ స్టేట్స్ యూటీసీ కూడా ఇవ్వచ్చు. డీలిమిటేషన్ కమిషన్ని అపాయింట్ చేయొచ్చు. ఎక్కడ చేశారు అలాగా? జమ్మూ అండ్ కాశ్మీర్లో చేశారండి. ఎక్కడ చేశారు అలాగా? జమ్మూ అండ్ కాశ్మీర్లో చేశారు. ఓకే, రైట్. ద నోడల్ మినిస్ట్రీ ఫర్ ది డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. 4, 2, 1 ఆర్ రైట్ స్టేట్మెంట్స్. ఓకే, రైట్ అండ్ నెక్స్ట్ వన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ with regard to Indian foreign policy. India's Act East policy was originally conceived as an economic initiative but had later extended into political, strategic, cultural dimensions. Right hand.
ఐకే గుజరాల్ గారి టైంలో ఐకే గుజరాల్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సో ఆ టైంలో మనకు వచ్చిందే ఈ లుక్ ఈస్ట్ పాలసీ అండి. లుక్ ఈస్ట్ పాలసీ అంటే మనం ఎంతసేపు పశ్చిమ దేశాల వైపే చూస్తున్నాం, అయితే గల్ఫ్ కంట్రీల వైపే చూస్తున్నాం, లేదా యూరప్ వైపు రష్యా వైపు మాత్రమే చూస్తున్నాం. తూర్పు దిక్కు వైపు కూడా చూడాలి, ఇటువైపు కూడా దేశాలు ఉన్నాయి, కంబోడియా, ఈస్టర్న్ ఏషియా, సౌదర్న్ ఏషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్. సో తూర్పు వైపు కూడా చూడాలి అనేది దాని అర్థం అండి. ఓకే, సో దాని ప్రకారం లేటర్ ఎక్స్టెండెడ్ ఇంటూ పొలిటికల్, స్ట్రాటజిక్ అండ్ కల్చరల్ డైమెన్షన్స్ అని చెప్పి ఇచ్చాడు. మొదట దీన్ని కేవలం ఆర్థిక అవసరాలకే ఇచ్చారు, ఆ తర్వాత అది రాజకీయ, వ్యూహాత్మక, సాంస్కృతిక డైమెన్షన్స్కి ఎక్స్టెండ్ చేశారు. ఇది రైట్ స్టేట్మెంట్ అండి. దిస్ వన్ ఈజ్ రైట్ స్టేట్మెంట్. The Connect Central Asia policy has been taken forward with the institutionalization of India Central Asia Summit mechanism. This is a factual statement. This is also right statement. Tarvata, under the security and growth for all in the region, Sagar policy. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏదైతే సాగర్ పాలసీ, ఏదైతే మైత్రి ఇనిషియేటివ్స్ ఉన్నాయో ఈ రెండు కూడా మన ఇండియన్ ఓషన్కి సంబంధించినవి. ఇండియన్ ఓషన్కి సంబంధించినవండి. ఇండియన్ ఓషన్కి సంబంధించినవి కానీ ఈస్ట్ ఏషియన్ రీజన్ అని ఇచ్చారు. సో ఈస్ట్ ఏషియన్ రీజన్ కాదండి, ఇండియన్ ఓషన్కి సంబంధించింది. సో స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్. ఇండియాస్ థింక్ వెస్ట్ పాలసీ. ఇండియాస్ థింక్ వెస్ట్ పాలసీ ఈజ్ ఎ ఇనిషియేటివ్ ఫర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అండి. సెంట్రల్ ఏషియాకి సంబంధించింది, వెస్ట్రన్ కంట్రీస్కి కాదు. వెస్ట్ ఉంది అని మనం ఓకే అనుకుంటాం, కాదండి. ఇండియాస్ థింక్ వెస్ట్ పాలసీ ఈజ్ ఫర్ సెంట్రల్ ఏషియాకి సంబంధించింది. సో స్టేట్మెంట్ 4 కూడా రాంగ్. సో ఓన్లీ 1 and 2 ఆర్ ది రైట్ స్టేట్మెంట్స్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ ది రైట్ స్టేట్మెంట్స్ అండి. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెన్ బెస్ట్ డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ సెక్యూరిటీ కన్సర్న్స్ అండ్ డెవలప్మెంట్స్ ఫర్ ఇండియా? ఇది చాలా ఈజీ అండి. సో అక్కడ ఏమడిగాడు మనకి, ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెన్ బెస్ట్ డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ సెక్యూరిటీ కన్సర్న్స్. ఇది ఫారెన్ పాలసీలో సెక్యూరిటీకి సంబంధించిందండి, అంటే భద్రతకి సంబంధించింది. సో యూపీఎస్సీలో మరియు గ్రూప్ 1లో మాత్రమే ఫారెన్ పాలసీ ఉంటుంది. ఈ క్వశ్చన్లు ఏవైతే ఫారెన్ పాలసీ ఉన్నాయో అవి గ్రూప్ 2కి రావండి. సో ద డెవలప్మెంట్ ఆఫ్ హంబన్టోటా డెవలప్మెంట్ జోన్ కెన్ బి సీన్ ఆర్ వ్యూడ్ యాజ్ ఎ పాలసీ ఆఫ్ కంటైన్మెంట్ ఫండెడ్ బై పాకిస్తాన్. కాదండి, డెవలప్మెంట్ ఆఫ్ హంబన్టోటా డెవలప్మెంట్ జోన్ కెన్ బి సీన్ ఆర్ వ్యూడ్ యాజ్ ఎ పాలసీ ఆఫ్ కంటిన్యూయేషన్ ఫండెడ్ బై. ఓకే, యాక్చువల్లీ అసలు హంబన్టోటాకి పాకిస్తాన్కి సంబంధం లేదండి. హంబన్టోటా శ్రీలంకలో ఉంది. ఇట్ ఈస్ ఫండెడ్ బై చైనా యాక్చువల్లీ. ఓకే, హంబన్టోటా డెవలప్మెంట్ జోన్ అనేది శ్రీలంకలో ఉంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫండెడ్ బై చైనా అండి. ఇండియా సపోర్ట్ ఇన్ బిల్డింగ్ ది చాబార్ పోర్ట్ ఇన్ ఇరాన్ మే సర్వ్ యాజ్ ఎ స్ట్రాటజిక్ యాక్ట్ టు బ్యాలెన్స్ ద చైనీస్ ఫండెడ్ గోదార్ పోర్ట్ ఇన్ యెమెన్. అంటే మనం ఇరాన్లో చాబార్ పోర్ట్ కడుతున్నాం, అది కరెక్టే. చైనా వాళ్ళు అంట గదార్ పోర్ట్ యెమెన్లో కడుతున్నారంట. కాదండి, చైనా వాళ్ళు గదార్ పోర్ట్ ఎక్కడ కడుతున్నారు? పాకిస్తాన్లో కడుతున్నారు. చైనా వాళ్ళు గదార్ పోర్ట్ ఎక్కడ కడుతున్నారండి? పాకిస్తాన్లో కడుతున్నారు. సో స్టేట్మెంట్ 2 కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి. ఈ రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్లు అవుతాయి. ఆ తర్వాత ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి ఎస్కాప్కి సంబంధం లేదండి, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ద మలబార్ ఎక్సర్సైజ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ది క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, అంటే క్వాడ్కి సంబంధించింది. క్వాడ్లో యుఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ ఉంటాయండి. సో ఈ క్వాడ్లో ఈ మలబార్ ఎక్సర్సైజ్ ఆస్ట్రేలియాలో జరిగింది మొన్న 2023లో. క్వాడ్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో 4 ఈజ్ ది రైట్ స్టేట్మెంట్. 4 ఈజ్ ది ఓన్లీ 4 అనేది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ 3 రాంగ్ ఆన్సర్స్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇప్పటికీ ఫ్లో సెట్ అయింది. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్? అన్నీ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అండి. ఆన్సర్ ఆల్ అండి. ఎక్కడెక్కడ ఇన్కరెక్ట్ ఉందో నేను పాయింట్అవుట్ చేస్తాను చూడండి. ఎస్టీ అనేది రాంగ్. ఇందులో బెనిఫిషరీ బై ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ బెనిఫిషరీ అని ఇచ్చారు.
ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ స్కీమ్కి మంత్లీ కంట్రిబ్యూషన్ చేయాలి. అది బెనిఫిషియరీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే చాలండి, స్టేట్ గవర్నమెంట్ అనేది రాంగు. అండర్ ది ఫ్యూచర్ స్కిల్ ప్రోగ్రామ్కి సీడాక్కి సంబంధం లేదండి. ఓకే, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కమ్యూనిటీ అనేది మనకి ఎక్కడ వస్తుంది అంటే సూపర్ కంప్యూటర్స్ ఐరావత్ ఉంది కదా, అక్కడ వస్తుంది కరెంట్ అఫైర్స్లో. ఫ్యూచర్ స్కిల్ ప్రోగ్రామ్ అనేది 2019లో వచ్చిన ఇనిషియేటివ్ అండి. నాస్కామ్ తీసుకొస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కోసం. నాస్కామ్కి విప్రోకి జరుగుతుంది. ఓకే, సో దానికి సంబంధించింది. సో ఇది కూడా రాంగు, సీడాక్ అనేది రాంగు. ఆ తర్వాత మిషన్ కర్మయోగి కంప్రైజెస్ ఆఫ్ 8 key pillars that are initiated to create functional and behavioral competencies among the civil servants. మిషన్ కర్మయోగి కంప్రైజెస్, మిషన్ కర్మయోగిలో మీకున్నవి 8 key pillars కాదండి, 6 key pillars అండి. 6 key pillars అండి, 8 key pillars కాదు. మిషన్ కర్మయోగిలో మీకున్నది ఓన్లీ 6 key pillars అండి. సో ఇక్కడ ఎస్సీ అని ఉండాలి, ఎస్టీ ఉంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ బెనిఫిషియరీ సెంట్రల్ గవర్నమెంట్ అని మాత్రమే ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ అని ఉంది, అందుకని ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ నాస్కామ్ అని ఉండాలి, సీడాక్ అని ఉంది, అందుకని ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ 6 pillars అని ఉండాలి కానీ 8 pillars అని ఉంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో అన్ని స్టేట్మెంట్లు కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్ అండ్. ఓకే, ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్ అండ్. రైట్, నెక్స్ట్ వన్. In the context of the enactment of budget, which of the following statements are valid? Appropriation bill carries an automatic repeal clause is right అండి. ఇది రీసెంట్గా 2021లో తీసుకొచ్చారు. ఆటోమేటిక్ రిపీట్ క్లాజ్ అంటే ఒకసారి అది స్టాట్యూట్గా పాస్ అయ్యాక ఆటోమేటిక్గా అది రిపీల్ అయిపోతుందనేది దాని అర్థం అండి. ఆ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ అనేది February 1 నార్మల్లీ బడ్జెట్ 2017లో బడ్జెట్ని ఏం చేశారు, రైల్వే బడ్జెట్ని మెయిన్ బడ్జెట్తో మెర్జ్ చేశారు. అలాగే ఓట్ ఆన్ అకౌంట్ ఏదైతే ఉందో, ఓట్ ఆన్ అకౌంట్ అనేది మీకు తెలుసండి, గవర్నమెంట్ బడ్జెట్ పాస్ అవ్వడానికి ఏప్రిల్ వరకు టైం తీసుకుంటుంది, మార్చ్ ఏప్రిల్ వరకు కూడా టైం తీసుకుంటుంది. ఈ 2 నెలల్లో బడ్జెట్ పాస్ అవ్వకుండా గవర్నమెంట్ మనీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ పార్లమెంట్ అప్రూవల్ లేకుండా గవర్నమెంట్ ₹1 కూడా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు ఖర్చు పెట్టడానికి లేదు. సో దానికి వెసులుబాటుగా వచ్చిందే ఓట్ ఆన్ అకౌంట్. ఓట్ ఆన్ అకౌంట్ మీద ఈ ఫిబ్రవరిలో చేంజ్ రావడం వల్ల ఎఫెక్ట్ ఏమీ లేదు కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. అమెండ్మెంట్స్ టు ఎయిదర్ రిజెక్ట్ ఆర్ రెడ్యూస్ ఎ ట్యాక్స్ కెనాట్ బి మూవ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ది ఫినాన్స్ బిల్. అమెండ్మెంట్స్ టు ఎయిదర్ రిజెక్ట్ ఆర్ రెడ్యూస్ ఎ ట్యాక్స్ కెనాట్ బి మూవ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఫినాన్స్ బిల్ అండి. అంటే ఫినాన్స్ బిల్కి సంబంధించి ఒక్క నిమిషం, 4th స్టేట్మెంట్ చూడండి. ద ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా కెన్ ఓన్లీ బీ డిస్కస్డ్. రైట్ అండి, ఎందుకంటే నార్మల్లీ బడ్జెట్లో 2 రకాల ప్రొవిజన్స్ ఉంటాయి. బడ్జెట్లో ఓటబుల్ పార్ట్ ఉంటుంది, నాన్ ఓటబుల్ పార్ట్ ఉంటుంది. ఓటబుల్ పార్ట్, నాన్ ఓటబుల్ పార్ట్ కాకుండా ఏదైతే ఓటబుల్ పార్ట్ ఉందో ఆ ఓటబుల్ పార్ట్లో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఉంటాయి. నాన్ ఓటబుల్ పార్ట్లో మీకు ఉండేది ఏంటి అంటే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద ఏదైతే ఛార్జీలు ఉంటుందో అది నాన్ ఓటబుల్ పార్ట్ ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలనుకోండి ఒకసారి చూడండి. బడ్జెట్ ఉందండి, బడ్జెట్లో 2 రకాల ఎక్స్పెండిచర్స్ ఉంటాయండి. బడ్జెట్లో 2 రకాల ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. ఓటబుల్ పార్ట్, నాన్ ఓటబుల్ పార్ట్. నాన్ ఓటబుల్ పార్ట్. ఓటబుల్ పార్ట్లోకి ఏమొస్తుంది, మేడ్ ఫ్రమ్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. అంటే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీయటం, మేడ్ ఫ్రమ్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో మేడ్ ఫ్రమ్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఓటింగ్కి వెళ్తుంది, అంటే లోక్సభలో ఓటింగ్కి వెళ్తుంది. ఇందులో ఏముంటాయి, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఉంటాయి. ఏవైతే 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా స్క్రూటినీ చేస్తాయండి క్లాజ్ బై క్లాజ్. ఆ తర్వాత నాన్ ఓటబుల్ పార్ట్ ఉంది. ఈ నాన్ ఓటబుల్ పార్ట్ ఏంటి అంటే ఇవి ఓటింగ్కి వెళ్ళవండి. ఏం ఓటింగ్కి వెళ్ళవు అంటే చార్జ్డ్ ఆన్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద ఛార్జ్లు ఏదైతే ఉంటుందో అది మాత్రమే నాన్ ఓటబుల్ పార్ట్ అవుతుంది. ఓకే,
సో నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఓటింగ్కి వెళ్ళదండి. ఏవేవి ఛార్జీల్లోకి ఉంటాయి? షెడ్యూల్ 2 శాలరీస్ ఉన్నాయి కదా, షెడ్యూల్ 2లో ఎవరివైతే శాలరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ అవుతాయి. గవర్నమెంట్ చేసిన అప్పు కూడా ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ అవుతుందండి. ఓకే, గవర్నమెంట్ చేసిన అప్పు కూడా ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అవుతుంది. సో దాని ప్రకారం మీరు ఇక్కడ చూస్తే స్టేట్మెంట్ 4 రైట్ స్టేట్మెంట్ అవుతుందండి. ఓకే, స్టేట్మెంట్ 1 రైట్ స్టేట్మెంట్ అవుతుంది. 3 రాంగ్ అండి. అమెండ్మెంట్స్ టు ఎయిదర్ రిజెక్ట్ ఆర్ రెడ్యూస్ ఏ ట్యాక్స్ కెనాట్ బి మూవ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫినాన్స్ బిల్. రాంగ్ స్టేట్మెంట్ అండి ఇది. సో 1 and 4 మాత్రమే రైట్ స్టేట్మెంట్స్ అవుతాయి. సో ఆన్సర్ ఈజ్ 1 అండి. ఆన్సర్ ఈజ్ 1. సో నెక్స్ట్ వన్, ఇన్ కనెక్షన్ విత్ ది వీటో పవర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెసిడెంట్. సో ఇండియన్ పవర్, వీటో పవర్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఫస్ట్ వీటో పవర్ ఉందనుకోండి, వీటో అంటే మీనింగ్ ఏంటి? ఫర్బిడ్. ప్రెసిడెంట్ వీటో పవర్ ఆర్టికల్ ఎంత? 111. ఓకే, అదే గవర్నర్ది ఎంత? 201 అనుకుంటామండి, కానీ ఓకే ఆర్టికల్ 201. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 89 కలపాలి, కలిపితే 200 వస్తుంది. 200 గవర్నర్ వీటో పవర్ అవుతుంది. ప్రెసిడెంట్ వీటో పవర్ 111 అవుతుంది, గవర్నర్ వీటో పవర్ 200 అవుతుందండి. ఓకే, సో అది ఓకే. అయితే ఇక్కడ మనకి వాడు ఇచ్చిన స్టేట్మెంట్లు చూడండి. మనకి వాడు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటండి? వీటో పవర్కి సంబంధించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. నార్మల్లీ మోడర్న్ డెమోక్రసీలో ఎన్ని వీటోలు ఉంటాయి? క్వాలిఫైడ్ వీటో, ఫస్ట్ అబ్సల్యూట్ వీటో, అబ్సల్యూట్ వీటో, క్వాలిఫైడ్ వీటో, క్వాలిఫైడ్ వీటో, సస్పెన్సివ్ వీటో, సస్పెన్సివ్ వీటో అండ్ పాకెట్ వీటో. ఇది ఈజీ క్వశ్చన్ అండి, ఇది ఒక్కటే కాస్త ఈజీగా అడిగారు. ఓకే, మొత్తం 4 రకాల వీటోలు ఉంటాయి. అయితే అబ్సల్యూట్ వీటో అంటే అవుట్ రైట్లీ, అంటే లోక్సభలో బిల్ పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది, ప్రెసిడెంట్ అవుట్ రైట్లీ బిల్ని రిజెక్ట్ చేస్తాడు అనుకోండి, అప్పుడు అది అబ్సల్యూట్ వీటో అవుతుంది. అబ్సల్యూట్ వీటో ఎప్పుడు ఉంటుంది ప్రెసిడెంట్కి? ప్రైవేట్ బిల్స్లో ఉంటుంది, మరియు పబ్లిక్ బిల్స్లో గవర్నమెంట్ రిజైన్ చేసేసింది అండి. గవర్నమెంట్ లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిపోయిన ఏదైనా బిల్లు గవర్నమెంట్ ఉన్నప్పుడు పాస్ అయ్యి అది ప్రెసిడెంట్ అసెంట్ కోసం పెండింగ్ ఉండి ఆ టైంలో, అంటే ఫర్ సపోజ్ ప్రెసిడెంట్ మోడీ గారి గవర్నమెంట్ ఉంది, మొన్న లోక్సభలో రాజ్యసభలో ఏదో బిల్ పాస్ అయింది, కానీ ఎలక్షన్ వచ్చేసింది, ఈలోగా గవర్నమెంట్ రిజైన్ చేసేసిందండి. ఆ ప్రెసిడెంట్ ఇంకా అసెంట్ ఇవ్వాల. నెక్స్ట్ రేపొద్దున ఇంకో గవర్నమెంట్ వచ్చింది, ఆ వచ్చిన గవర్నమెంట్ ఆ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయలేదనుకోండి, ఓకే మేము వద్దనుకుంటున్నాం ఉందనుకోండి, అప్పుడు అది పోతుంది. క్యాబినెట్ రిజైన్ చేస్తే, అంటే ప్రెసిడెంట్ సంతకం పెట్టకముందే క్యాబినెట్ రిజైన్ చేస్తే ఆ బిల్లు మీద కూడా ప్రెసిడెంట్ అవుట్ రైట్గా అబ్సల్యూట్ వీటో ఇవ్వచ్చు. ఆ బిల్లు మీద కూడా ప్రెసిడెంట్ అబ్సల్యూట్ వీటో ఇవ్వచ్చు. దీని టైం తక్కువ ఉండడం వల్ల నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నానండి, మీ క్లాస్లో క్లియర్గా చెప్తానండి. నెక్స్ట్ క్వాలిఫైడ్ వీటో అంటే లెజిస్లేచర్లో పాస్ అయిన మెజారిటీ కన్నా, అంటే ఫస్ట్ టైం సపోజ్ లెజిస్లేచర్ నుంచి చూడండి, క్వాలిఫైడ్ వీటో అంటే లోక్సభలో పాస్ అవుతుంది, లోక్సభ నుంచి రాజ్యసభకు వెళ్తుంది, రాజ్యసభ నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి వస్తుంది. లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ దాన్ని రిజెక్ట్ చేశారు. రెండోసారి మొదటిసారి పాస్ చేసిన దానికన్నా ఎక్కువ మెజారిటీతో దాన్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రెండోసారి మొదటిసారి పాస్ చేసిన దానికన్నా ఎక్కువ మెజారిటీతో పాస్ చేయాలి, అంటే క్వాలిఫై చేయాలి, దాన్ని క్వాలిఫైడ్ వీటో అంటాం. ఇది అమెరికాలో మాత్రమే ఉంటుంది. సస్పెన్సివ్ వీటో అంటే మొదటిసారి లోక్సభ రాజ్యసభ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది, ప్రెసిడెంట్ రిజెక్ట్ చేశాడు, మొదటిసారి పాస్ చేసిన దానికన్నా రెండోసారి ఇంకా ఎక్కువ మెజారిటీతో దాన్ని పాస్ చేయాల్సి ఉంటుంది, అది సస్పెన్సివ్ వీటో అవుతుంది. పాకెట్ వీటో అంటే నేను యాక్సెప్ట్ చేస్తానా, నేను సంతకం పెడతానా, నేను పెట్టనా, రిజెక్ట్ చేసేస్తానా, ఏమీ చెప్పరు ప్రెసిడెంట్ గారు, దాన్ని పక్కన పెట్టి ఉంచేస్తారు. అలా ఇండెఫినెట్గా పెట్టి ఉంచేయచ్చు, దాన్ని
కీపింగ్ ఇన్ హిస్ పాకెట్ అంటాం, దాన్ని పాకెట్ వీటో అంటామండి. సో కానీ అమెరికన్ ప్రెసిడెంట్ 10 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం చెప్పాలండి. అందుకనే ద పాకెట్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ ఈజ్ బిగ్గర్ దాన్ అమెరికన్ ప్రెసిడెంట్ అంటాం. అంటే భారత రాష్ట్రపతి యొక్క జోబు అమెరికా రాష్ట్రపతి కన్నా, అమెరికా అధ్యక్షుడి కన్నా చాలా పెద్దది అని అంటారండి. ఎందుకంటే ఈయన ఎన్ని సంవత్సరాలైనా ఉంచవచ్చు కాబట్టి. ఓకే, సో క్లియర్ అండి. సో ఇప్పుడు స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారో చూద్దామండి. నేను ఫాస్ట్గా చెప్తున్నానండి, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ టైం పట్టేస్తుంది, చాలా క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి. సో ఇండియన్ ప్రెసిడెంట్, ఇక్కడ చూడండి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు. ఇండియన్ ప్రెసిడెంట్ పొసెసెస్ సస్పెన్సివ్ వీటో ఇన్ ద కేస్ ఆఫ్ మనీ బిల్స్ బట్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫినాన్స్ బిల్స్ అని ఇచ్చాడండి. ఓకే, అసలు మనీ బిల్ విషయంలో ఆయనకి సస్పెన్సివ్ వీటో ఉండదండి. మనీ బిల్ విషయంలో ప్రెసిడెంట్కి వీటో అధికారం ఉండదండి. మనీ బిల్ విషయంలో ప్రెసిడెంట్కి వీటో అధికారం ఉండదు. సో దిస్ వన్ ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ వన్, ద ఇండియన్ ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ అబ్సల్యూట్ వీటో విత్ రెస్పెక్ట్ టు ది గవర్నమెంట్ బిల్స్ at all times. The Indian President can exercise absolute veto with respect to government bills at all times అని ఇచ్చారండి. సో ఇక్కడ రాంగ్ ఏంటి, ఆల్ టైమ్స్ అనేది రాంగ్ అండి. ఆల్ టైమ్స్ కాదు, కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఇక్కడ మనీ బిల్ అనేది రాంగ్ అండి. నేను రాంగ్ అనేది మీకు రెడ్లో ఐడెంటిఫై చేస్తున్నాను ఎక్కడ తప్పు ఉంది అనేది స్టేట్మెంట్లో. తర్వాత ద ఇండియన్ ప్రెసిడెంట్ ఎంజాయ్స్ పాకెట్ వీటో ఇండెఫినెట్లీ వేరేజ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ పాసెసెస్ క్వాలిఫైడ్ వీటో. నేను ఇందాక ఎక్స్ప్లెనేషన్లో చెప్పానండి, ఇది రైట్ స్టేట్మెంట్ అండి. పాకెట్ వీటో ఇండెఫినెట్గా ఎంజాయ్ చేస్తాడు, మన ఎన్నాళ్ళైనా ఉంచుకోవచ్చు. అమెరికన్ ప్రెసిడెంట్కి పాకెట్ వీటో ఉంటుంది, అలాగే క్వాలిఫైడ్ వీటో కూడా ఉంటుంది. ఇది రైట్ స్టేట్మెంట్ అండి. సో లాస్ట్ వన్ ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఓకే, సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఓన్లీ 3 అండి. ఈ స్టేట్మెంట్ ఎక్కడ లేదండి. సో ఓన్లీ 3 ఈజ్ ది రైట్ స్టేట్మెంట్, రైట్ ఆన్సర్ అండి. ఓన్లీ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్ అవుతుంది. విత్ రిఫరెన్స్ టు ది 9th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇందులో ఫస్ట్ నేను మీకు ఎక్కడెక్కడ తప్పు ఉందో అది రెడ్డింగ్తో మార్క్ చేస్తాను. ఇట్ వాజ్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ లాస్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ ఆన్ ద గ్రౌండ్. వైలేట్ చేసినవి ఏవైనా చట్టాలు ఉంటే ఆ చట్టాలని కోర్టులు అడగకుండా ఉండేందుకు షెడ్యూల్ 9 క్రియేట్ చేశారు. కరెక్ట్ స్టేట్మెంట్. ద ఎంట్రీస్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ ఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ది సబ్జెక్ట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ రిజర్వేషన్కి సంబంధించినవి కూడా వేశారండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. బాగానే ఉందండి, నాకు రీకనెక్షన్ సక్సెస్ఫుల్. ఓకే ఓకే, రైట్ రైట్. సో ఇది కూడా రైట్ స్టేట్మెంట్ అండి, ఎందుకంటే తమిళనాడులో రిజర్వేషన్ చట్టం షెడ్యూల్ 9లో వేశారండి. ఎందుకంటే అక్కడ 61%, 60 సమ్వేర్ అరౌండ్ అబౌవ్ 50% ఇచ్చినప్పుడు దాన్ని కోర్టులు అడగకూడదు కాబట్టి దాన్ని కూడా షెడ్యూల్ 9లో వేశారు. షెడ్యూల్ 9లో ఏవైతే వేస్తారో ఆ చట్టాల మీద క్వశ్చన్ చేయడానికి లేదండి. సో ఈ రెండు కూడా రైట్ స్టేట్మెంట్లు అండి. ఏ రెండు రైట్ స్టేట్మెంట్లు? ఇది రైట్ స్టేట్మెంట్లు. ఇప్పుడు తప్పులు ఎక్కడున్నాయో ఎతుకుదాం. తప్పు ఎక్కడుంది అంటే ఇక్కడ తప్పు ఉందండి. ఆర్టికల్ 31B క్యారీస్ ఏ retrospective effect but it has ceased to be operative after IR కోహిలో కేసు. సారీ అండి, IR కోహిలో కేసు తర్వాత ఇది ఆపరేటివ్ కాదు అంటున్నారు, కానీ కాదండి. IR కోహిలో కేసు తర్వాత కూడా ఇది ఆపరేటివ్ అండి. అసలు IR కోహిలో కేసు ఏంటి? IR కోహిలో కేసు దేనికి అంటే 1973 కేశవానంద భారతి కేసు ముందు ఏవైతే షెడ్యూల్ 9లో వేశారో వాటి మీద మాత్రమే ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ 1973 కేశవానంద భారతి కేసు తర్వాత, అంటే బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఏవైతే షెడ్యూల్ 9లో వేశారో, బాస్కెట్లో వేశారో, షెడ్యూల్ 9 బాస్కెట్ ఏదైతే ఉందో ఆ బాస్కెట్లో వేశారో వాటి మీద జ్యుడిషియరీ క్వశ్చన్ చేయొచ్చు. అంటే దీన్నే ఇంకో రకంగా కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చండి. 1973 కేశవానంద భారతి కేసు ముందు ఏవైతే షెడ్యూల్ 9లో వేశారో దోస్ హ్యావ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. అంటే జ్యుడిషియరీ వాటిని క్వశ్చన్ చేయలేదు. 1973 తర్వాత ఏవైతే
షెడ్యూల్ 9 బాస్కెట్లో వేశారో దోస్ ఆర్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ, దోస్ కెన్ బి క్వశ్చన్డ్ బై జ్యుడిషియరీ. 31B ఏంటి, క్వశ్చన్ చేయకూడదని అడుగుతుందండి. 31A, 31B, 31C ఆర్ ఎక్సెప్షన్ టు ది ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇట్ ఈస్ ఈవెన్ ఆపరేటివ్ ఆఫ్టర్ ఐఆర్ కోయిలో కేస్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. పనిచేస్తుంది కానీ జ్యుడిషియరీ క్వశ్చన్ కూడా చేస్తుంది. The entries incorporated in it are only done so by the power of central government. In it are only done so by the power of central government. కాదండి, నేను ఇందాకే చెప్పాను తమిళనాడు గవర్నమెంట్ వేసిందని. సో స్టేట్ గవర్నమెంట్ కూడా షెడ్యూల్ 9లో ఏమైనా చట్టం క్రియేట్ చేసి షెడ్యూల్ 9లో వేయొచ్చండి. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి. సో 2 and 4 ఎక్కడ ఉంది, ఇది రాంగ్ స్టేట్మెంట్. 2 and 4 ఎక్కడ ఉంది, 4 ఉంది, ఇది రాంగ్ స్టేట్మెంట్. 4 ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈజ్ 4 ఓన్లీ 1 and 2. ఆన్సర్ ఈజ్ 4 ఓన్లీ 1 and 2 అండి. ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పటికీ 10 క్వశ్చన్స్ అయ్యాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ ది యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్ టూ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ డ్యూ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్. సో ఇక్కడ చూడండి లక్ష్మీకాంత్లో క్లియర్గా ఉందండి అది. ద యూనియన్ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్ జస్ట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, వైల్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్స్ ఇన్ అడిషన్ టు ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ those territories that may be acquired by the government of India at any future time as well. అసలు యూనియన్ ఆఫ్ ఇండియా ఓన్లీ స్టేట్స్ని ఇంక్లూడ్ చేస్తుందండి, యూనియన్ టెరిటరీస్ని ఇంక్లూడ్ చేయదు. సో ఇక్కడ తప్పు ఉంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే భారత భూభాగము అంటే స్టేట్స్ వస్తాయి, కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి, భారత ప్రభుత్వం ఏవైనా కొత్తగా ఎక్వైర్ చేసిన భూభాగాలు కూడా వస్తాయి. సో భూభాగం అంటే ఇది తెలుగులో అయితే చాలా ఈజీగా చేయొచ్చండి. యూనియన్ ఆఫ్ ఇండియా ఓన్లీ స్టేట్స్ మాత్రమే ఉంటాయి, యూటీస్ ఉండవు. ఎక్కడ తప్పు ఉంది. నెక్స్ట్, ద ఎక్స్ప్రెషన్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, బట్ ద ఎక్స్ప్రెషన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఎక్స్ప్రెషన్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, టెరిటరీ ఆఫ్ ఇండియా కూడా ఉందండి. టెరిటరీ ఆఫ్ ఇండియా అనే ఫ్రేజ్ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉంది. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఆడేమంటున్నాడు, ఓన్లీ యూనియన్ ఆఫ్ ఇండియా మాత్రమే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు, టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది మీరు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదని అంటున్నాడు. కాదండి, యూనియన్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేశాడు, టెరిటరీ ఆఫ్ ఇండియా రెండు మెన్షన్ చేశారండి. తర్వాత ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ విత్ రెఫరెన్స్ టు జస్ట్ ది యూనియన్ ఆఫ్ ఇండియా బట్ నాట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. కాదండి, ఓకే, ఫస్ట్ షెడ్యూల్లో యూనియన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, టెరిటరీ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ షెడ్యూల్లో ఈవెన్ యూనియన్ టెరిటరీస్ కూడా ఉంటాయి, కాబట్టి టెరిటరీ ఆఫ్ ఇండియా కూడా ఉంటుంది. వాడేమంటున్నాడు, ఫస్ట్ షెడ్యూల్లో ఓన్లీ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఉంటుంది, టెరిటరీ ఆఫ్ ఇండియా ఉండదు అంటున్నాడు. కాదండి, రెండు ఉంటాయి. తర్వాత ద యూనియన్ టెరిటరీస్ ఆర్ కవర్డ్ బై ద ఎక్స్ప్రెషన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ నాట్ బై ద ఎక్స్ప్రెషన్ యూనియన్ ఆఫ్ ఇండియా. యూనియన్ టెరిటరీస్ ఆర్ కవర్డ్ బై ది ఎక్స్ప్రెషన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ నాట్ బై ది ఎక్స్ప్రెషన్. 1కి 4లోనే ఉందండి ఆన్సర్. 4, 1 కాంట్రాడిక్టరీగా ఉంటాయి స్టేట్మెంట్స్. సో ఒకటి తెలిస్తే ఇంకోటి ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో ద యూనియన్ టెరిటరీస్ ఆర్ కవర్డ్ బై ది ఎక్స్ప్రెషన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ నాట్ బై ది ఎక్స్ప్రెషన్ యూనియన్ ఆఫ్ ఇండియా. రైట్. యూనియన్ టెరిటరీస్ని మనం కాన్స్టిట్యూషన్లో టెరిటరీ ఆఫ్ ఇండియాగా ఎక్స్ప్రెస్ చేస్తామండి, యూనియన్ ఆఫ్ ఇండియాగా ఎక్స్ప్రెస్ చెయ్యం. యూనియన్ ఆఫ్ ఇండియాగా ఎక్స్ప్రెస్ చేసేది ఓన్లీ స్టేట్స్నే, యూనియన్ టెరిటరీస్ని టెరిటరీ ఆఫ్ ఇండియాగా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఈవెన్ ద స్టేట్మెంట్ 4 ఈజ్ రాంగ్ ఆర్ రైట్? ఇట్స్ రైట్ స్టేట్మెంట్. సో 4th one ఈజ్ రైట్ స్టేట్మెంట్ అండి. 4th one ఈజ్ ది రైట్ స్టేట్మెంట్. ఓకే, స్టేట్మెంట్ 1 ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్, 2 ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్, 3 ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్, బట్ ద 4th one ఈజ్ ది రైట్ స్టేట్మెంట్. సో ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4 అండి. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4. సో నెక్స్ట్ వన్, విత్ రెఫరెన్స్ టు ఇండియన్ పాలిటీ, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వుడ్ యూ యాక్సెప్ట్ యాజ్ అప్రోప్రియేట్ ఐడియాస్ రిఫరింగ్ టు ఈక్వాలిటీ? సమానత్వానికి సంబంధించి కింద ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్టు ఏది రాంగ్ అని అడుగుతున్నాడండి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, యాజ్ యూజువల్లీ
రాంగులు ఫస్ట్ చెప్తున్నాం కాబట్టి ఎక్కడ తప్పు ఉందో ఫస్ట్ మనం ఆబ్జెక్టివ్గా ఐడెంటిఫై చేయడానికి చూద్దాం. సో ఇక్కడ తప్పు ఎక్కడుంది అంటే ఇది కోర్ట్స్ ద్వారా ఎన్ఫోర్స్ చేయబడుతుంది, కాన్స్టిట్యూషన్ ద్వారా కాదని చెప్పి ఇచ్చాడండి. ఓకే, సో ఇక్కడ తప్పు ఉంది అండి, ఇది అందుకని తప్పు. ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా constitutes only the concept of equality before the law but does not mention the concept of equal protection of law. ఆర్టికల్ 14లో అట ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనే కాన్సెప్ట్ మాత్రమే ఉందట, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనే కాన్సెప్ట్ లేదట. అలా ఏం లేదండి, ఆర్టికల్ 14లో రెండు ఉన్నాయి, ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంది, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ రెండు ఉన్నాయి. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది బ్రిటన్ నుంచి తీసుకున్నాం, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది అమెరికా నుంచి తీసుకున్నాం. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే అర్థం ఏంటి? చట్టం ముందు అందరూ సమానమైన అర్థం. చట్టం ఏ ఒక్కరిని ఎక్కువ చేసి చూడకూడదు, ఏ ఒక్కరిని తక్కువ చేసి చూడకూడదు. చట్టం అందరికీ పనిచేయాలి, ఒకేలా పనిచేస్తుంది అనేది ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే. మరి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే ఏంటి? అమెరికా నుంచి తీసుకున్నాం, అమెరికా నుంచి తీసుకున్న ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే అర్థం ఏంటి అంటే ఈక్వల్ లైక్ షుడ్ బి ట్రీటెడ్ alike. అంటే ద పీపుల్ హూ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కెన్ బి ట్రీటెడ్ డిఫరెంట్లీ. అంటే భిన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి చట్టం భిన్నంగా పనిచేస్తుంది. అంటే ఎలా చెప్తున్నావు? ఫర్ సపోజ్ నేను పరమానంద శిష్యుని అనుకోండి, మా గురువు గారు నాకు ఏం చెప్పారు? అరే శిష్యుడా, అందరినీ సమానంగా చూడాలి, ఏ ఒక్కరిని ఎక్కువగా ఏ ఒక్కరిని తక్కువగా చూడకూడదని చెప్పారు, లేదా అందరినీ సమానంగా చూడమని చెప్పారు. సో నాకు నా జీవితంలో ఒక సిచ్యువేషన్ ఎదురైందండి. నేను పరమానంద శిష్యుడిని. నాకు ఎదురైన సిచ్యువేషన్ ఏంటి అంటే 3 బావులు ఉన్నాయట. 3 బావుల్లో ఒకటి 50 అడుగుల బావి, ఇంకోటి 30 అడుగుల బావి, ఇంకోటి 20 అడుగుల బావి. సో మా గురువుగారు ఏం చెప్పారు? అందరినీ సమానంగా చూడమన్నారు. ఆ 3 బావుల్లో 3 వ్యక్తులు ఉన్నారండి, మునిగిపోతున్నారు. నాకు నా గురువుగారు చెప్పింది మాటే వేదం. సో ఆయన నాకేం చెప్పారు? ఒరే శిష్యుడు, అందరినీ సమానంగా చూడరా అని. నేనేం చేశాను? చట్టం అందరినీ సమానంగా చూడముంది, మా గురువు గారు అందరినీ సమానంగా చూడమన్నారు కాబట్టి అందరికీ ఒకటే లెంత్లో ఉన్న తాడు వేశాను. నేను అందరికీ ఒకటే లెంత్లో ఉన్న తాడు వేస్తే అందరినీ సమానంగా చూసినట్ట. 40 అడుగు ఫర్ సపోజ్ నా దగ్గర 20 అడుగుల తాడే ఉంది, 50 అడుగుల లోతులో ఉన్నవాడికి నేను 20 అడుగుల తాడే వేశాను, 30 అడుగుల లోతులో ఉన్నవాడికి నేను 20 అడుగుల తాడే వేశాను, 20 అడుగుల లోతులో ఉన్నవాడికి 20 అడుగుల తాడే వేశాను. ఆడొక్కడే బతుకుతాడు, మిగతా ఇద్దరు పోతారు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? సో ఆ సిచ్యువేషన్, ఆ సినారియో మీకు ఇక్కడ కరెక్ట్గా ఉపయోగపడుతుందండి. డిఫరెంట్లీ సిచ్యువేటెడ్ పీపుల్ మస్ట్ బీ ట్రీటెడ్ డిఫరెంట్లీ. భిన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని భిన్నంగా చట్టం చూడవలసి వస్తుంది. యాక్చువల్లీ ఆ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ కాన్సెప్ట్ నుంచే మనకి ఇండియాలో రిజర్వేషన్స్ అనేవి పుట్టేయండి. రిజర్వేషన్ ఇండియాలో ఎవరికి ఉన్నాయి? మహిళలకు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి, ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయి. వీళ్ళందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఎందుకు ఇచ్చాం? తరతరాలుగా మహిళల్ని నువ్వు కించపరిచావు. ఫర్ సపోజ్ నీ మస్కులానిటీ చూపించావు, వాళ్ళని వంటగదిని దాటనివ్వలేదు, గృహహింస చేసావు, మాట్లాడనివ్వు, సమానత్వం లేదు. సో మహిళలు తరతరాలుగా వెనకబడ్డారు కాబట్టి డిఫరెంట్లీ సిచ్యువేటెడ్, బాగా లోతుగా ఉన్నారు. వాళ్ళని నువ్వు సపోర్ట్ ఇచ్చి బయటికి లాగాలి. అందుకని గవర్నమెంట్ రిజర్వేషన్ ద్వారా మహిళల్ని ముందుకు తోయడానికి ట్రై చేస్తుంది అండి. ఓకే, అది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే. అలాగే ఇంకోటి ఉందండి రిజర్వేషన్తో పాటు. ఇంకోటి ఏంటి అంటే ఫర్ సపోజ్ ఎస్సీ ఎస్టీలకి ఇండియన్ గవర్నమెంట్ రిజర్వేషన్లు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్? మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇండియాలో ప్రాబ్లం ఏంటి? అన్టచబిలిటీ ఉంది, అంటరానితనం ఉంది. నువ్వు వాళ్ళని ఊర్లోకి రానివ్వో, ఇంట్లో ఉన్న టెంపుల్లోకి రానివ్వో, ఫర్ సపోజ్ అందరితో సహపంక్తి భోజనం చేయనివ్వలా, వాళ్ళని ఊరికి బయట పెట్టావు, పొల్యూషన్ కాన్సెప్ట్ పెట్టావు. ఇది తరతరాలుగా నువ్వు చేసి ఉన్నావు. సో జనరేషన్స్ పాటు ఇది జరిగింది కాబట్టి వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఇస్తుంది. సో డిఫరెంట్గా సిచ్యువేట్ అయి ఉన్నారు, వాళ్ళు బాగా వెనకబడి ఉన్నారు. రిజర్వేషన్ ఈజ్ ఏ పాజిటివ్ డిస్క్రిమినేషన్, ధనాత్మకమైన వివక్ష అండి. పాజిటివ్ డిస్క్రిమినేషన్ ధనాత్మకమైన వివక్ష అవుతుంది. సో అది కూడా కరెక్ట్. ఓకే, కానీ ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఓన్లీ ఈక్వాలిటీ బిఫోర్ లా ఒక్కటే ఉంటుందంట ఆర్టికల్ 14లో, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఉండదంట. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. బోత్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్
ఓన్లీ ఈక్వాలిటీ బిఫోర్ లా ఒక్కటే ఉంటే మన దేశంలో రిజర్వేషన్లు ఉండేవి కాదు. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనే కాన్సెప్ట్ కూడా ఉండటం వల్లే మనకి పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనే కాన్సెప్ట్ పుట్టిందండి. రైట్. సో నెక్స్ట్ వన్, ఆర్టికల్ 194 and article 361A of the Constitution of India are indicative of the fact that equality in India is not absolute. రైట్ అండి. ఇవి ఏంటి అంటే, సో 105 ఎంపీస్కి సంబంధించి ప్రివిలేజెస్కి సంబంధించిన ఆర్టికల్, దానికి 89 కలపండి, 194. ఓకే, 194 అనేది ఎమ్మెల్యేస్కి సంబంధించి ప్రివిలేజెస్ అండి. సో ఒక ఎమ్మెల్యే సెషన్లో ఉన్నప్పుడు కోర్టులో సాక్ష్యం చెప్పమని, ఒక ఎమ్మెల్యే సెషన్లో ఉన్నప్పుడు వాడిని అరెస్ట్ చేయటం, ఇలాంటివి ఏమీ చేయలేమండి. ఓకే, సో ఆర్టికల్ 194 ప్రకారం ఎమ్మెల్యేస్కి స్పెషల్ అధికారం ఉంటుంది. ఆర్టికల్ 361A కూడా, ఈ రెండు కూడా ఎక్సెప్షన్స్ టు ఆర్టికల్ 14 అండి. ఈ క్వశ్చన్ అంతా ఆర్టికల్ 14కి సంబంధించింది. ఈ క్వశ్చన్ అంతా కూడా దేనికి సంబంధించింది? ఆర్టికల్ 14కి సంబంధించిందండి. లక్ష్మీకాంత్లో ఉన్నాయి ఇవన్నీ, ఆర్టికల్ 14కి సంబంధించిందండి. ఓకే, ఆర్టికల్ 14 ఎక్సెప్షన్స్లో ఎంపీస్కి పనిచేయదు, ఎమ్మెల్యేస్కి పనిచేయదు, గవర్నర్కి పనిచేయదు అంటే ఎక్సెప్షన్ ఉంటుంది. ఈవెన్ ప్రెసిడెంట్కి ఎక్సెప్షన్ ఉంటుంది. తర్వాత యుఎన్ఓ డిప్లొమేట్స్కి ఎక్సెప్షన్ ఉంటుంది. బయట నుంచి ఎవడో యుఎన్ఓ డిప్లొమేట్ ఉంది, నేను అంత ఈజీగా అరెస్ట్ చేయలేమండి. బయట ఎవడో దౌత్యవేత్త ఉన్నాడు, అమెరికా దౌత్యవేత్త, ఆడేదో క్రిమినల్ అఫెన్స్ చేశాడు, ఆడినంత ఈజీగా అరెస్ట్ చేయలేరండి. సో అవన్నీ కూడా ఆర్టికల్ 14 ఎక్సెప్షన్స్. అందులో 2 ఎక్సెప్షన్సే ఇచ్చాడు, 194 and 361A. సో దిస్ వన్ ఈజ్ రైట్ స్టేట్మెంట్. ఓకే, ఖచ్చితమైనది కాదు. అబ్సల్యూట్ అంటే ఎక్కడ లూప్ హోల్ ఉండకూడదండి. ఎక్సెప్షన్ ఉంది కాబట్టి నాట్ అబ్సల్యూట్, రైట్ స్టేట్మెంట్. ద థియరీ ఆఫ్ ఈక్వాలిటీ ఇంక్లూడ్స్ డిస్టింక్షన్ ఆఫ్ మెరిట్ but not distinction on account of hereditary titles or nobility as propounded by the Balaji Raghavan case. సో ఈ 3 స్టేట్మెంట్లు ఆర్టికల్ 14కి సంబంధించింది అయితే, ఇది ఆర్టికల్ 18కి సంబంధించింది. ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్కి సంబంధించింది. యాక్చువల్లీ ప్రియాంబుల్ మనకేం చెప్తుంది? అందరికీ సమానమైన అవకాశం, హోదా కల్పిస్తామని చెప్తుంది. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళకి ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళకి రాజా బహదూర్, రావు సాహెబ్, బహదూర్ సాహెబ్ ఇలాంటి టైటిల్స్ ఇచ్చింది. అంటే వాళ్ళని స్పెషల్గా గవర్నమెంట్ కొంతమందిని స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలుపెట్టింది. దేనికి? వాడు అద్భుతమైన వ్యక్తేనా, వాడు అద్భుతమైన పర్సనాలిటీ అనే కాదండి, బ్రిటిష్ గవర్నమెంట్కి ఫేవర్గా పనిచేశాడు కాబట్టి. ఓకే, అలాంటి టైటిల్స్ అన్నీ కూడా రాజ్యాంగం వచ్చాక రద్దు చేయబడ్డాయి. గవర్నమెంట్ ప్రత్యేకంగా ఎవ్వడికి కూడా టైటిల్స్ ఇవ్వదు, ఎవరిని కూడా రావు సాహెబ్, రావు బహదూర్ సాహెబ్ అని పిలవదండి. కానీ ఇక్కడ మీకు చెప్పబోయేది ఏంటి అంటే, ఒకళ్ళు కోర్టులో కేసు వేశారు, అలా సరే గవర్నమెంట్ టైటిల్స్ ఇవ్వకూడదు, కానీ నువ్వు భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇచ్చారు, వెంకయ్య నాయుడు గారికి పద్మవిభూషణ్గా ఇచ్చారు, ఎంతమందికి పద్మవిభూషణ్లు ఇస్తున్నారు, పద్మభూషణ్లు ఇస్తున్నారు, మరి అవి టైటిల్సే కదా, మరి వాటిని ఎందుకు చేయకూడదు అనేది బాలాజీ రాఘవన్ కేసు వేశారండి. బాలాజీ రాఘవన్ కేసులో ఆ కేసు వేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రే బాబు అవి టైటిల్స్ కాదు, మెరిట్ కెన్ బి రికగ్నైజ్డ్. ఎవడైతే దేశ సేవ చేస్తున్నాడో, ఎవడైతే వాడి స్పెసిఫిక్ ఫీల్డ్లో అద్భుతంగా పనిచేస్తున్నాడో మెరిట్ కెన్ బి రికగ్నైజ్డ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ దేశ సేవని, కళల్ని, సాహిత్యాన్ని, మెరిట్ని రికగ్నైజ్ చేయకపోతే ఇంకోటి నమ్మి ఎలా వస్తాడు? రాడు కదా. ఫర్ సపోజ్ ఎవరో రీసెంట్గా మీరు ఈ పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు చూస్తే మొక్కలు నాటే వాళ్ళకి, సాహిత్యం చేసే వాళ్ళకి, వీళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారు. సో వాళ్ళకి అవార్డులు ఇవ్వకపోతే ఆ దారిలోకి ఇంకోటి రాడు కదండి. సో మెరిట్ కెన్ బి రికగ్నైజ్డ్ అండి. అంటే మెరిట్ని గుర్తించాలి, గుర్తిస్తేనే ఇంకోటిగా పని చేయాలనిపిస్తుంది, లేకపోతే ఎవరు చేయరండి. ఇప్పుడు అంతా ఎవరికి గుర్తింపు ఉంది? సెలబ్రిటీస్కి, వీళ్ళకి మాత్రమే గుర్తింపు ఉందండి. కానీ పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఇచ్చే చాలామంది చాలా కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకమైన పని చేస్తారు. ఓకే, కానీ అది కూడా, ఆ గుర్తింపు కూడా లేకపోతే ఇంకా పని చేయడానికి ఎవరికి తర్వాత మోటివ్ ఉండదండి. ఓకే, సో ద థియరీ ఆఫ్ ఈక్వాలిటీ ఇంక్లూడ్స్ డిస్టింక్షన్ ఆఫ్ మెరిట్
బట్ నాట్ డిస్టింక్షన్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెరిడిటరీ టైటిల్స్ ఆర్ నొబిలిటీ. అంటే వంశపారంపర్యమైన టైటిల్స్. ఓకే, దాని అర్థం ఏంటి అంటే సమానత్వపు సిద్ధాంతం అనేది మెరిట్ని గుర్తిస్తుంది, కానీ వంశపారంపర్యం మా నాన్నగారు రాజు కాబట్టి నేను రాజు అవుతాను, మా నాన్నగారు హీరో కాబట్టి నేను హీరో అవుతాను, అది దాని గురించి కూడా కాదండి. అది నెపోటిజం గురించి వస్తుంది. టైటిల్స్ గురించి చెప్తున్నాను. మా నాన్నగారికి రావు సాహిబ్ ఇచ్చారు, నాకు కూడా రావు సాహిబ్ ఇచ్చేయండి, ఎవరు నువ్వు మెరిట్లో సంపాదించుకో అనేది దాని అర్థం అండి. ఓకే, సో ఆ తర్వాత ప్రొపౌండెడ్ బై బాలాజీ రాఘవన్ కేస్. ఓకే, సో ఇక్కడ ఏది రైట్ స్టేట్మెంటు ఏది రాంగ్ స్టేట్మెంటు అనేది మనం చూస్తే ఇది రాంగ్. వై? బికాజ్ rather by the constitution, it is actually by the constitution. Okay, court of laws కాదండి. Article 14 of the Constitution of India constitutes only the concept of equality before the law but does not mention the concept of equal protection of law. ఇది రాంగ్ అండి, ఇది రైట్, ఇది రైట్ అండి. సో ఆన్సర్ ఈస్ 3 and 4. 1 is the answer అండి. 1 is the answer. Next one, which of the following statement are correct with regard to the fundamental duties? Fundamental duties are confined to just the citizens of India with the exception of Article 51A(1) which is also applicable to foreigner. Foreigner ki ఏ fundamental duty కూడా లేదు. రాంగ్ స్టేట్మెంట్. వర్మా కమిటీ లీగల్ ప్రొవిజన్స్ ఇవ్వమని చెప్తుందండి. ఇర్రెస్పెక్టివ్ కాదు, రెస్పెక్టివ్ ఆఫ్ లీగల్ ప్రొవిజన్స్. ఇన్ కేశవానంద భారతి కేస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హెల్డ్ దట్ ఫండమెంటల్ డ్యూటీస్. కేశవానంద భారతి కేసు వచ్చిన చాలా 3 సంవత్సరాల తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చాయి. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో సర్దార్ స్వరాన్ సింగ్ కమిటీ వల్ల ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చాయి. సో ఇది ఒక్కటే రైట్ స్టేట్మెంట్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4 అండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, విత్ రిగార్డ్ టు DPSPs, వాట్ ఈస్ ది కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎడిషన్స్? సో సెకండ్ ఆస్పెక్ట్ రిలేటింగ్ టు ఆర్టికల్ 38 ఈజ్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. The changing of the subject matter of Article 45. Article 45 86th Constitutional Amendment Act. 86th Constitutional Amendment Act అండి 2002. సో దీంట్లో ఆర్టికల్ 21A పార్ట్ 3లో ఇంక్లూడ్ చేసాం. ఆర్టికల్ 45 ఎందులో ఇంక్లూడ్ చేసాం? పార్ట్ 4లో ఇంక్లూడ్ చేసాం. 51లో 11th డ్యూటీ యాడ్ చేసాం, అది 4Aలో యాడ్ చేసాం. ఓకే, తర్వాత 1, 2, 3 343B అండి. 43B ఈజ్ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండి 2011. తర్వాత 48A 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అండి. సో దీని ప్రకారం 4, 1, 2, 3 ఆన్సర్ ఈజ్ ఏమవుతుందండి? 4, 1, 2, 3 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ 4, 1, 2, 3 అవుతుంది. నెక్స్ట్ వన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద 25th Constitutional Amendment Act inserted a new Article 31C whose first provision was deleted as invalid by the Supreme Court in the Kesavananda Bharati case 1973. Wrong statement అండి ఇది. The Supreme Court in the Minerva Mills case considered the extension of the scope of second provision of Article 31C. ఇది wrong statement అండి. The Supreme Court in the Minerva Mills case has considered the importance of harmony and balance between fundamental rights and directive principles of state policy. ఇది రైట్ స్టేట్మెంట్ అండి. మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ రైట్స్, ఒరే బాబు రాజ్యాంగం బాగా పనిచేయాలి అంటే ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రెండు కూడా 2 చక్రాలు లాంటివి. ఒక చక్రం పెద్దది, ఒక చక్రం చిన్నది ఉంటే ఎద్దుల బండి నడవదు. ఎలాగైతే ఒక బండి నడవదో, ఇప్పుడు మనం ఒక బండి తీసాం, 2 కాళ్ళ బండి, 2 చక్రాల బండి అయినా 4 చక్రాల బండి అయినా చక్రాలన్నీ సమానంగా ఉండాలండి. ఒక చక్రం పెద్దగా ఉండి ఒక చక్రం చిన్నగా ఉంటే బండి సవ్యంగా నడవదు. సో దాన్ని ఏమంటామంటే హార్మోనీ ప్రిన్సిపల్ అంటామండి. సో ఆ ఫండమెంటల్ రైట్స్కి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి హార్మోనీ అనేది మెయింటైన్ అవ్వాలి. అలా మెయింటైన్ అవ్వాలని చెప్పింది మినర్వా మిల్స్ కేసులో చెప్పారండి. అలా మెయింటైన్ అవ్వాలని ఎక్కడ చెప్పారు? మినర్వా మిల్స్ కేసులో చెప్పారు. సో దట్ ఈజ్ రైట్ స్టేట్మెంట్ అండి. ఓకే, తెలుగు సరిపోదండి, ఒక్క ఇంగ్లీషే ఎంత పట్టింది, తెలుగు కూడా సరిపోదండి. నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదండి మమతా గారు, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకే,
చాలదండి, స్క్రీన్ చాలదు, అందుకని ద సుప్రీం అది కూడా ఇంక్లూడ్ చేస్తే ఇది మీకు కనిపించదు. ఓకే, ద సుప్రీం కోర్ట్ ఇన్ ద మినర్వా మిల్స్ కేస్ హెస్ కన్సిడర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్మోనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్, ఇది రైట్ స్టేట్మెంట్. ఇంకో విషయం ఏంటి అంటే దీన్ని మీరు అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు, ఈ క్వశ్చన్కి అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు కాదు, ఫైల్ చేయాలి. ఎవరెవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో దోస్ కెన్ ఫైల్ ది అబ్జెక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. వై? బికాస్ వాడు ఏమడిగాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగాడండి. వాడు మనకు ఆన్సర్ ఏమి ఇచ్చాడు అంటే ఓన్లీ 3 ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని ఆన్సర్ ఇచ్చాడండి. ఓకే, కానీ యాక్చువల్లీ ఓన్లీ 3 ఈజ్ ది కరెక్ట్ స్టేట్మెంట్, మిగతా అన్నీ కూడా తప్పేనండి. మనం ఇది ఈజీగా ఎలిమినేషన్ ద్వారా చేయొచ్చు. ఏది ఇన్కరెక్ట్ అని అడిగాడు, 3 కరెక్ట్ కాదు, 3 కరెక్ట్ కాబట్టి ఎక్కడైతే 3 ఉంటుందో అది ఆన్సర్ కాదు. యాక్చువల్లీ దీని ఆన్సర్ 3 అవుతుందండి, దీని ఆన్సర్ 3 అవుతుంది. మిగతావన్నీ కూడా రాంగ్ స్టేట్మెంట్స్ అండి, మిగతావన్నీ కూడా రాంగ్ స్టేట్మెంట్స్. ఓకే రైట్, టైం అయిపోతుందండి, నేను అందుకే కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నాం. విత్ రెఫరెన్స్ టు ది ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ ప్రైవేట్ మెంబర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పార్లమెంట్ కెన్ ఇంట్రడ్యూస్ ద బిల్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఆఫ్టర్ ది ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. నేను ఓన్లీ రాంగ్ మాత్రమే ఐడెంటిఫై చేస్తానండి. అసలు ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడా లేదండి. ఓకే, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి ప్రియర్ ప్రెసిడెంట్ అక్కర్లేదు, ప్రియర్ ప్రెసిడెంట్ అప్రూవల్ అక్కర్లేదండి. హాయ్ అండి, హాయ్ సాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి ప్రియర్ అప్రూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అక్కర్లేదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఆర్టికల్ 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ 3 types of amendments: simple majority, special majority and ratification by half of the states by simple majority. ఏమంటున్నాడు, రాజ్యాంగాన్ని ఆర్టికల్ 348 ప్రకారం 3 రకాలుగా అమెండ్ చేయొచ్చంట. ఎలా చేయొచ్చంట? సింపుల్ మెజారిటీ ద్వారా చేయొచ్చంట, స్పెషల్ మెజారిటీ ద్వారా చేయొచ్చంట, సగం రాష్ట్రాలు సింపుల్ మెజారిటీ ద్వారా ఒప్పుకున్నా కూడా చేయొచ్చంట. రాంగ్ అండి. ఎందుకంటే ఆర్టికల్ 368 ద్వారా మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 368 ద్వారా ఓన్లీ 2 మాత్రమే వస్తాయి. కాన్స్టిట్యూషన్ని 3 రకాలుగా అమెండ్ చేయొచ్చు, కానీ ఆర్టికల్ 368 ద్వారా ఓన్లీ స్పెషల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ మాత్రమే వస్తుంది. ఈ 2 మాత్రమే వస్తాయండి, స్పెషల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ది స్టేట్స్, ఇవి మాత్రమే వస్తాయండి. సో ఈవెన్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. బి కరెక్ట్ కాదు సాయి. ఎందుకు కరెక్ట్ కాదు అంటే సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ 3 రావు. సింపుల్ మెజారిటీ అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయినా ఆర్టికల్ 368 కిందకి రాదు. రిఫర్ లక్ష్మీకాంత్. తర్వాత ఫర్ అమెండ్మెంట్స్ దట్ రిక్వైర్ రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ బై సింపుల్ మెజారిటీ, ఇట్ ఈస్ నాట్ నెససరీ దట్ ఆల్ ద స్టేట్ లెజిస్లేచర్ మస్ట్ టేక్ యాక్షన్. ఇక్కడ ఉంది చూసారా, రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ది స్టేట్స్, ఇదే దీనికి ఆన్సర్. అన్నీ ఒప్పుకోక్కర్లేదండి, సగం ఒప్పుకుంటే చాలు. అన్నీ ఒప్పుకోక్కర్లేదు, సగం ఒప్పుకుంటే చాలు. కాదు సాయి, నేను చెప్పాను కదా బి కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇక్కడ సింపుల్ మెజారిటీ అని ఇచ్చారు కదండి సాయి గారు. ఆ సింపుల్ మెజారిటీ ఏదైతే ఉందో ఆ సింపుల్ మెజారిటీ ద్వారా చేసే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆర్టికల్ 368 కిందకి రాదండి. ఓకే, అందుకని రాంగ్. ఓకే, సో నేను రాంగ్ది నేను మీకు రెడ్తో ఐడెంటిఫై చేస్తానని చెప్పాను. సో ఇది రాంగ్, ఇది ఇక్కడ రాంగ్. ఓకే, ఇది రైట్ అండి. తర్వాత ద స్టేట్ లెజిస్లేచర్ కెన్ పాస్ ఏ రెజల్యూషన్ రిక్వెస్టింగ్ ద పార్లమెంట్ టు అమెండ్ ఆర్టికల్ 368 ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ ఇట్ కుడ్ బి డన్ ఫర్ ది క్రియేషన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ ద స్టేట్స్. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని అంటే తెలుగులో విధాన పరిషత్తులు, ఓకే, ఎమ్మెల్సీలు కూర్చుంటారు కదండి, వాటిని సింపుల్ మెజారిటీతో క్రియేట్ చేయొచ్చండి. పార్లమెంట్ వాటిని సింపుల్ మెజారిటీతో క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఆర్టికల్ 368కి అసలు స్టేట్ లెజిస్లేచర్కి పవర్ ఉండదు. ఆర్టికల్ 368 మీద స్టేట్ లెజిస్లేచర్కి అసలు అధికారం ఉండదండి. రాష్ట్ర శాసనసభకు ఓకే ఆర్టికల్ 368 మీద అసలు అధికారం ఉండదు. సో ఈవెన్ స్టేట్మెంట్ 4 ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ ఇది తప్పండి. సో ఓన్లీ 3 ఈజ్ ద ఆన్సర్, ఓన్లీ 3 ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ వన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. The doctrine of the basic structure has been incorporated into the Constitution of India by an act of Parliament. కాదండి, బేసిక్ స్ట్రక్చరు ఇండియాలోకి ఎలా వచ్చింది? కేశవానంద భారతీ కేసు ద్వారా వచ్చింది. ఎలా వచ్చింది? కేశవానంద భారతీ కేసు ద్వారా వచ్చింది. కేశవానంద భారతీ కేసు ద్వారా మనకి మౌలిక స్వరూపం వచ్చింది తప్ప పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా రాలా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. Presently, the Parliament under Article 368 of the Constitution of India can amend any part of the Constitution without affecting the basic structure of the Constitution. Without affecting the basic structure of the Constitution. Correct అండి. ప్రెసెంట్ పార్లమెంట్ ఏ రాజ్యాంగంలో ఉన్న ఏ భాగానైనా మార్చుకోవచ్చు. కేశవానంద భారతీ కేసులో జ్యుడిషియరీ తెలివిగా ఏం చేస్తుంది అంటే, కరెక్టే, నువ్వేమైనా చేసుకోవచ్చమ్మా ఇందిరాగాంధీ గారు, మీరు ఏమైనా చేసుకోవచ్చు, కానీ మేము జ్యుడిషియరీ అంటే తెలియకుండా తడిగుడ్డ వేయడం అంటారండి దాన్ని. ఓకే, సో దాని అర్థం ఏంటి అంటే తెలియకుండా గొంతు కోసారు. ఎలా కోసారు? వాళ్ళు ఏం చేశారు? బేసిక్ స్ట్రక్చర్లో మేము ఏమేమైతే బాస్కెట్లో వేస్తామో వాటిని మీరు అమెండ్ చేయలేరు. కరెక్టే, మీకు అన్లిమిటెడ్ అమెండబిలిటీ పవర్ ఉంటుంది, బట్ వితౌట్ ఆల్టరింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. పార్లమెంట్స్ లిమిటెడ్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఏదైతే బేసిక్ స్ట్రక్చర్లో 1973లో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పిందో కేశవానంద భారతీ కేసులో, దాంట్లో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క ప్రొవిజన్ యాడ్ చేశారండి. ఫర్ సపోజ్ మినర్వా మిల్స్ కేసులో ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మధ్య హార్మోనీ ఉండాలి. అలాగే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సెక్యులరిజం, ఫెడరలిజం, ఈ ప్రొవిజన్స్ పెట్టారు. ఇలా ఒక్కొక్క కేసులో ఒక్కొక్క ప్రొవిజన్ పెట్టారు. అలాగే ఈవెన్ పార్లమెంట్స్ లిమిటెడ్ అమెండబిలిటీ పవర్, ఎలాగైతే బేసిక్ స్ట్రక్చర్ని ఇబ్బంది పెట్టే ప్రొవిజన్స్ని పార్లమెంట్ చెయ్యలేదో అది కూడా బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ అంటున్నారు. ఎలా చెప్తున్నావు బాబు అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ ఉందండి. మోడీ గారి గవర్నమెంట్ ఓన్లీ హిందువులకే ఇక నుంచి ఓటింగ్ రైట్ ఉంటుంది అనే బిల్ చేయగలరా ఇండియాలో? చేయలేరండి. ఎందుకు చేయలేరు అంటే ఆ బీజేపీ మీద ఒక రకమైన క్రిటిసిజం ఉంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నానండి, ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఫర్ సపోజ్ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఓన్లీ హిందువులకి మాత్రమే ఓటింగ్ రైట్ ఉంది అని చెప్తుంది. అలా చేయగలదా? చేయలేదండి. ఎందుకంటే సెక్యులరిజం ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సో సెక్యులరిజంకి ఇబ్బంది పడేలాగా కాన్స్టిట్యూషన్ని ఎవరూ మార్చలేరు. అది లిమిటెడ్ పవర్ ఆఫ్ పార్లమెంట్ అవుతుంది. అది లిమిటెడ్ పవర్ ఆఫ్ పార్లమెంట్ అవుతుందండి. సో ఇది పార్లమెంట్స్ లిమిటెడ్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇది కూడా రైట్ అండి. సో ఆ లిమిటెడ్ పవర్ని కూడా పార్లమెంట్ బేసిక్ స్ట్రక్చర్లో వేశారండి. హాయ్ అండి. నెక్స్ట్ వన్, ద సుప్రీం కోర్ట్ ఇన్ ద కుమార్ పద్మ ప్రసాద్ కేస్. కుమార్ పద్మ ప్రసాద్ కేసు అనేది గౌహటిలో మ్యాండమస్ కేసుకి సంబంధించింది. గౌహటి హైకోర్టుకి ఒకళ్ళని అపాయింట్ చేస్తారండి. వాడు అక్కడ చేసిన వాడు పని సరిగ్గా చేయకపోతే ఎవరో మ్యాండమస్ రిట్ వేస్తారు. అది కుమార్ పద్మ ప్రసాద్ కేసు. ఓకే, దానికి వెల్ఫేర్ స్టేట్కి బేసిక్ స్ట్రక్చర్కి ఈ కేసుకి సంబంధం లేదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. 1, 4 రాంగ్ స్టేట్మెంట్. 1 ఉన్నవన్నీ తప్పులే, 4 ఉన్నవన్నీ తప్పులే. సో ఆన్సర్ 3 అవుతుంది. ఆన్సర్ 3 అవుతుందండి. హాయ్ అండి, హాయ్. ఆన్సర్ 3 అవుతుందండి. రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఎక్కడ వస్తాయి? ఆర్టికల్ 105లో వస్తాయి, ఎంపీస్కి సంబంధించి వస్తాయి. మన దగ్గర పార్లమెంటరీ ప్రివిలేజెస్కి 3 సోర్సులు ఉన్నాయండి. ఒకటి రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఉంది. ఇంకోటి రూల్స్ ఆఫ్ లోక్సభలో ఉంటుంది. తర్వాత ఈవెన్ కన్వెన్షన్స్ అంటామండి, కన్వెన్షన్స్ ఆఫ్ పార్లమెంట్. ఈవెన్ కన్వెన్షన్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ఆచారాలు.
ఈ మూడు కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ సోర్స్ అవుతాయండి. ప్రివిలేజెస్ అంటే ప్రత్యేక అధికారాలు అంటాం. మన రాజ్యాంగంలో పార్లమెంటుకి సంబంధించి ప్రత్యేక అధికారాలు చూసుకున్నప్పుడు ఇండివిజువల్ మెంబర్కి ప్రత్యేక అధికారాలు ఉంటాయి, అలాగే మొత్తం హౌస్కి కూడా ప్రత్యేక అధికారాలు ఉంటాయండి. ఇండివిజువల్గా వ్యక్తికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి, అలాగే టోటల్గా హౌస్కి కూడా ప్రత్యేక అధికారాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో parliamentary privileges are the privileges that are enjoyed collectively by each house of parliament and not by the members individually. కాదు, ఇండివిజువల్గా వ్యక్తిగత స్థాయిలో కూడా ప్రివిలేజెస్ ఉంటాయి, హౌస్కి మొత్తానికి ప్రివిలేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ రిపోర్ట్ని హౌస్ సీక్రెట్ సెషన్స్ పెట్టుకోవచ్చు మీడియాకి ఇవ్వకుండా, అది హౌస్ యొక్క స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది. అలాగే ఫర్ సపోజ్ మెంబర్స్ మీద ఏమన్నా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అంటే స్పీకరే తీసుకోగలరు తప్ప బయట వాళ్ళు తీసుకోలేరండి, బయట కోర్టులో కేసు వేయలేరు. ఇది మీరు ఎలా చెప్తున్నారు? ఇది ఎలా చెప్తున్నారంటే ఫర్ సపోజ్ మీరు అబ్జర్వ్ చేస్తే లగడపాటి రాజగోపాల్ గారు మన ఏపీ బైఫర్కేషన్ జరిగినప్పుడు ఆయన హౌస్లో పెప్పర్ స్ప్రే కొట్టారండి. బయట పెప్పర్ స్ప్రే జల్జారెడ్డి గారు ఆప్షన్స్ తెలుగులో ఎందుకు లేవంటే క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకోండి, లేకపోతే ఆన్లైన్లో దొరుకుతుంది, క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేయండి. తెలుగు కూడా వేస్తే ఒకే స్లైడ్లో పట్టదు, దట్టు ఒకే స్లైడ్లో వేయాలి అంటే మీకు చెవి చిన్నదైపోతుందండి, లెజిబిలిటీ పోతుంది, అందుకనే తెలుగులో వేయలేదండి. నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇది చాలా టిపికల్ ఫోకస్ పోతుంది. సో మనం ఏ స్టేట్మెంట్లో ఉన్నాం? లగడపాటి రాజగోపాల్ గారి దగ్గర ఉన్నాం. లగడపాటి రాజగోపాల్ గారు అప్పుడులో హౌస్లో స్ప్రే కొట్టారండి, పెప్పర్ స్ప్రే, కానీ ఆయన బయట అరెస్ట్ చేయలా, హౌస్లోనే ఎక్స్పెల్ చేశారు. సో మెంబర్స్కి కూడా అలాగే ప్రత్యేక అధికారాలు ఉంటాయి. మెంబర్ హౌస్లో మాట్లాడేటప్పుడు, సెషన్లో ఉండేటప్పుడు ఆయన మీద సివిల్ కేసు వేయగలం తప్ప క్రిమినల్ కేసు వేయలేము, అరెస్ట్ చేయలేమండి. ఓకే, సో ఇది కూడా ఇదేమవుతుంది, ఎక్కడ తప్పు ఉంది? నాట్ బై మెంబర్స్ ఇండివిజువల్ అని ఉంది కదా, ఇది రాంగ్ అవుతుంది. తర్వాత ఓన్లీ మెంబర్స్ కెన్ బి పనిష్డ్ ఫర్ ది కంటెంప్ట్ బై reprimand and admonition but not outsiders. Only members can be punished for contempt by reprimand and admonition but not outsiders. అంటే బయట వ్యక్తుల్ని పనిష్ చేయలేము అంటున్నారండి. రీసెంట్గా బయట వాళ్ళని కూడా పనిష్ చేసే అధికారం ఉంటుంది అండి. చాలా చాలా ఇంపార్టెంట్. హౌస్లో మీరు గ్యాలరీలో కూర్చొని అందరికీ డిస్టర్బెన్స్ కలిగేలాగా నేను గోల్ చేస్తాను, అరుస్తానంటే ఒప్పుకోరు, బయటికి పొమ్మంటారు. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి. వాడు కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ద ఫ్రేజ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ హ్యాస్ వైడర్ ఇంప్లికేషన్స్ దాన్ ది కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్. కాదండి, కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్ అంటేనే చాలా వైడర్ ఇంప్లికేషన్ అండి బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కన్నా. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఫోర్త్ వన్ ఈజ్ ది రైట్ స్టేట్మెంట్ అండి. ఒక ఎంపీని పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు ఆయన్ని ఓన్లీ సివిల్ కేసెస్లో మాత్రమే డిఫెన్స్ ఉంటుంది తప్ప క్రిమినల్ కేసెస్లో అరెస్ట్ చేసేయచ్చండి, క్రిమినల్ కేసెస్లో అరెస్ట్ చేయొచ్చు. ఓకే, ఇంపార్టెంట్ అండి. సో ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ స్టేట్మెంట్ అండి. ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ స్టేట్మెంట్. ద ఈక్వల్ స్టేటస్ ఆఫ్ ది రాజ్యసభ విత్ ద లోక్సభ కెన్ బి డిస్క్రైబ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. లోక్సభకి రాజ్యసభకి సమాన అధికారాలు కింద ఇచ్చిన స్టేట్మెంట్లో ఏంటి అని అడుగుతున్నారండి. మీరు గమనిస్తే ఇంట్రడక్షన్ అండ్ పాసేజ్ ఆఫ్ మనీ బిల్స్ ఉంది. మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ది లోక్సభ, మనీ బిల్ కెన్ బి పాస్డ్ ఓన్లీ బై ద లోక్సభ. రాజ్యసభలో మనీ బిల్ని ఇంట్రడ్యూస్ చేయలేము. రాజ్యసభ మనీ బిల్ మీద అమెండ్మెంట్స్ కూడా చేయలేదండి. ఇట్ కెన్ ఓన్లీ సజెస్ట్ రికమెండేషన్. ఈవెన్ రాజ్యసభ కెనాట్ రిజెక్ట్ మనీ బిల్, ఇట్ కెన్ స్టాప్ ద మనీ బిల్ అట్ మోస్ట్ ఫర్ ది 41 days. అంటే దీన్ని తెలుగులో చెప్పాలి అంటే రాజ్యసభలో ద్రవ్య బిల్ని ఇంట్రడ్యూస్ చేయలేము. ద్రవ్య బిల్లుకి సంబంధించి రాజ్యసభకి తక్కువ అధికారాలు ఉంటాయి. రాజ్యసభలో ద్రవ్య బిల్లు కేవలం 14 రోజులు మాత్రమే ఆపగలదు. రాజ్యసభ మనీ బిల్ని అంటే ఆపలేదండి. ఓకే, సో అది దాని అర్థం. సో ఇంట్రడక్షన్ అండ్ పాసేజ్ ఆఫ్ బిల్స్లో ఈక్వల్ పవర్ ఉండదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. కన్సిడరేషన్ ఆఫ్ ది క్యాగ్ రిపోర్ట్ అని ఇచ్చాడండి. కన్సిడరేషన్ ఆఫ్ ది క్యాగ్ రిపోర్ట్ రైట్ స్టేట్మెంట్. అన్ని ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ఏ రిపోర్ట్స్ అయినా సరే లోక్సభకి రాజ్యసభ ఇద్దరికి వెళ్తాయి, ఇద్దరు ఆమోదించాల్సి ఉంటుంది. ఓకే, ఇనిషియేటింగ్ ది రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ.
వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారు ఆయన్ని రిమూవ్ చేసే రెజల్యూషన్ ఎప్పుడైనా సరే ఎక్కడ పాస్ చేయగలము అంటే ఓన్లీ రాజ్యసభలో మాత్రమే ఇనిషియేట్ చేయగలమండి, లోక్సభలో ఇనిషియేట్ చేయలేము. రాజ్యసభలో ఇనిషియేట్ చేశాక రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ అయ్యి లోక్సభలో సింపుల్ మెజారిటీతో పాస్ అవుతుంది. సో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్ని అప్రూవల్ చేయడం అండి. ఎక్స్టెన్షన్ అన్నా రివోకేషన్ అన్నా మళ్ళీ మారిపోతుంది. అప్రూవల్ కాబట్టి లోక్సభకి రాజ్యసభకి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్ అంటే 352, 356 అండ్ 360. ఈ 3 ఎమర్జెన్సీస్లో కూడా 350, 356, 360 ఇది 1 నెలలో ఒప్పుకోవాలి, ఇది 2 నెలల్లో ఒప్పుకోవాలి, ఇది 2 నెలల్లో ఒప్పుకోవాలి. ఇది నేషనల్ ఎమర్జెన్సీ, ఇది ప్రెసిడెంట్ రూల్, ఇది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ మూడింటిని అప్రూవ్ చేసేది పార్లమెంట్ అప్రూవ్ చేస్తుంది, ఉభయ సభలు అప్రూవ్ చేస్తాయండి. ఓకే, సో దీని ఆన్సర్ 2 and 4 అవుతుంది. దీని ఆన్సర్ ఏమవుతుందండి? 2 and 4 అవుతుందండి. 2 and 4, 1 and 3 రాంగ్ అండి. ఓకే, 1 and 3 రాంగ్ అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ క్వాలిఫై ఫర్ బీయింగ్ గివెన్ టు ది పంచాయత్స్? ఓకే, పంచాయత్కి సంబంధించి ఏది రైట్ ఏది రాంగ్ అంటున్నారండి. ఇందులో ఒక స్టేట్మెంట్ మిస్ అయిపోయిందండి. ఈ క్వశ్చన్ నేను మీకు మళ్ళీ తర్వాత చెప్తాను, కానీ ఇచ్చిన వాటిలో ఇది ఒక్కటే రైట్ స్టేట్మెంట్ అండి. ఓకే, ఏది రైట్ స్టేట్మెంట్ అంటే ఓకే సారీ ఉందండి, ఉంది. ఇది థర్డ్ స్టేట్మెంట్ అండి. సారీ, ఇక్కడి నుంచి థర్డ్ స్టేట్మెంట్ అండి. ఇక్కడ వరకు సెకండ్ స్టేట్మెంటు, ఇక్కడి నుంచి థర్డ్ స్టేట్మెంట్ అండి. సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఓన్లీ 2 అండి. 2 మాత్రమే సరైంది. లోన్స్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఈ క్వశ్చన్కి అర్థం ఏంటి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకి ఎన్ని రకాలుగా డబ్బులు ఇవ్వగలదు అని అడుగుతున్నాడండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకి ఎన్ని రకాలుగా డబ్బులు ఇవ్వగలదు? వాడిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఓన్లీ అప్పు ద్వారా మాత్రమే ఇవ్వగలదని చెప్పి ఇచ్చాడు. ఎందుకు అలా ఇచ్చాడు, ఎక్కడెక్కడ తప్పు ఉందా ఏంటి అనేది మనం చూద్దాం. ద ట్యాక్స్ ప్రొసీడ్స్ దట్ ఆర్ అసైన్డ్ టు ది స్టేట్స్ ఫ్రమ్ ద సెంటర్ may be again redistributed to the panchayats as recommended by the Central Finance Commission. ఓకే, అంటే ఇది ఏమంటున్నాడు? నార్మల్లీ సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ ఏం చెప్తుంది? సెంటర్ నుంచి స్టేట్కి ఎలా డబ్బులు రావాలో చెప్తుంది. అదే డైరెక్ట్గా పంచాయతీకి అంటే టోటల్ సెంట్రల్ ట్యాక్స్లో పంచాయతీకి ఎంత ఇవ్వాలో మళ్ళీ మున్సిపాలిటీలకి ఎంత ఇవ్వాలో అదే చెప్పేస్తుంది. అంతే తప్ప సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ సెంటర్ నుంచి స్టేట్కి ఇచ్చిన దాంట్లో మళ్ళీ దాంట్లో నుంచి పంచాయతీకి ఇవ్వాలనేది లేదండి. రీడిస్ట్రిబ్యూషన్ క్లాజ్ ఈజ్ ది రాంగ్ క్లాజ్. ఇక్కడ ఆప్షన్లో ఏంటి తప్పండి? రీడిస్ట్రిబ్యూషన్, పునఃపంపిణీ జరగదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఓకే, తర్వాత అండర్ 243I స్టేట్ ఫినాన్స్ కమిషన్ లేకుండా స్టేట్ గవర్నమెంట్స్ పంచాయత్స్కి డబ్బులు ఇవ్వచ్చు అని ఉంది. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. అలా ఏ క్లాజు ఎక్కడా లేదు. ఇంటర్నల్ రిసోర్స్ జనరేషన్ అంటే అంతర్గత వనరుల సమీకరణ పంచాయత్లో స్కెడ్యూల్డ్ ఏరియాస్లో యాజ్ పర్ 5th షెడ్యూల్లో ఉంటుందని చెప్పి ఇచ్చాడండి. అంటే ఓన్లీ పన్నులు అంటే ఇంటర్నల్ రిసోర్స్ జనరేషన్ అంటే పన్నుల ద్వారా డబ్బులు రాబట్టుకోవడం కానీ ఏమన్నా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి డబ్బులు రాబట్టుకోవడం ఓన్లీ షెడ్యూల్ 5లో ఉన్న పంచాయతీ షెడ్యూల్డ్ ఏరియాస్ పంచాయతీస్లో మాత్రమే ఉంటుంది. నార్మల్ పంచాయతీస్లో ఉండదని చెప్పాడండి. నార్మల్ పంచాయతీస్లో కూడా విలేజెస్లో ఇంటర్నల్ సోర్స్ జనరేషన్, ఫినాన్షియల్ సోర్స్ జనరేషన్ ఉంటుంది. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఏంటంటే లోన్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వ రుణాల ద్వారా వచ్చేది మాత్రమే పంచాయతీ రెవెన్యూగా క్వాలిఫై అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 అండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ అసర్షన్ అండ్ రీజనింగ్ స్టేట్మెంట్స్. అసర్షన్ ఏమంటున్నాడు? ఇన్ కనెక్షన్ విత్ దేర్ ఓన్ రిసోర్స్ కలెక్షన్ ద పంచాయత్స్ అట్ ద విలేజ్ లెవెల్ ఆర్ బెటర్ ప్లేస్ దాన్ ది పంచాయత్స్ అట్ ది ఇంటర్మీడియట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. రైట్ స్టేట్మెంట్ అండి. ఓన్ రెవెన్యూ, ఓన్ రిసోర్స్ అండి. ఒక విలేజ్ పంచాయత్ సొంతంగా పన్నులు కలెక్ట్ చేయగలదు. మీరు గ్రామానికి చెందిన వాళ్ళైతే ఇంటి పన్ను ఉంటుంది, కొళాయి పన్ను ఉంటుంది. ఓకే, సో ఓన్ రిసోర్స్ అనేది గ్రామ పంచాయతీకి ఉంటుంది. మండల పంచాయతీకి, జిల్లా పరిషత్కి ఏం ఓన్ రిసోర్స్ కలెక్షన్ ఉండదండి. సో దట్ ఈజ్ రైట్ స్టేట్మెంట్. ద గ్రామ పంచాయత్స్ హ్యావ్ దేర్ ఓన్ ట్యాక్స్ డొమైన్
వేరాజ్ అదే నేను ఇప్పుడు చెప్పిందే రీజన్. ఓన్ ట్యాక్స్ డొమైన్ ఉంటుంది, సొంత పన్నులు ఉంటాయి. కానీ అదర్ 2 టైర్స్ అంటే మండల పంచాయతీ, జిల్లా పరిషత్కి ఓన్ ట్యాక్స్ డొమైన్ ఉండదండి. అవి టోల్స్ మీద, ఫీస్ మీద, నాన్ ట్యాక్స్ రెవెన్యూ మీద మాత్రమే ఆధారపడతాయి. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, రెండు రైటే. ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. దిస్ ఓన్ ట్యాక్స్ డొమైన్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది ఓన్ ట్యాక్స్ రిసోర్స్ ఆర్ ఓన్ రిసోర్స్ కలెక్షన్. అంటే సొంత పన్ను డొమైన్ ఏదైతే ఉందో, సో నాకు సొంతంగా పన్ను వేసే అధికారం ఉంటే కదా నాకు సొంతంగా వనరులు సమీకరించగలను. సో కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఓకే, అది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందండి. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ. నెక్స్ట్ వన్. In connection with the lapsing of bills, which of the following statements are valid? If the Lok Sabha has passed the bill, but if the bill has still not been discussed in the Rajya Sabha, then such a bill does not lapse. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదండి. ఇది రైట్గా క్లియర్గా లక్ష్మీకాంత్లో ఉంది. స్టేట్మెంట్ 3 మాత్రమే కరెక్ట్, ఇవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్ అండి. లక్ష్మీకాంత్లో డిజల్యూషన్ తర్వాత ఉంది, లక్ష్మీకాంత్లో క్లియర్. ఇది ఒక్క డైరెక్ట్ క్వశ్చన్ అండి. దిస్ ఈజ్ the easy question and the direct question. Only statement 3 is right. Okay, answer for this question is only 3. Answer for this question is only 3. And next one. Which of the following statements are incorrect regarding the Law Commission of India? Which of the following statements are incorrect regarding the Law Commission of India? It is a non-constitutional quasi-judicial body. ఇది కూడా మీరు ఇప్పటికీ నేను 2 చెప్పానండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి, ఇంకో క్వశ్చను కేసు అంటే అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు. దిస్ క్వశ్చన్ ఆల్సో అభ్యర్థులు అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు. అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే దీనికి కూడా ఆప్షన్ రాంగ్ ఇచ్చారు వాళ్ళు. అన్నీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఇచ్చారండి. అన్నీ ఆప్షన్ అఫీషియల్ కీలో, ఈరోజు రిలీజ్ అయిన అఫీషియల్ కీలో అన్నీ తప్పులని ఇచ్చారు. అన్నీ తప్పులు కాదండి, కరెక్టే. ఇది నాన్ రాజ్యాంగేతర సంస్థే. ఓకే, కానీ క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని అంటున్నాడండి. క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే కొంచెమైనా ఎక్కడో దగ్గర దానికి ఇన్వెస్టిగేషను, ఎంక్వైరీ చేసే అధికారం ఉండాలి. దాన్ని క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటాం. లా కమిషన్ అలాంటి బాడీ ఏమీ కాదు, రిపోర్ట్లు మాత్రం ఇస్తుంది. తప్పు స్టేట్మెంట్. వన్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్ ఈజ్ టు కమ్యూనికేట్ ఇట్స్ ఒపీనియన్ టు ది ప్రెసిడెంట్ ఆన్ సబ్జెక్ట్స్ రిలేటింగ్ టు లీగల్ అడ్మినిస్ట్రేషన్ అండి. ప్రెసిడెంట్కి ఏమీ ఒపీనియన్స్ ఇవ్వదండి. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఇట్స్ రిపోర్ట్స్ ఆర్ నాట్ సబ్మిటెడ్ టు ది పార్లమెంట్. ఓకే, ఇట్స్ రిపోర్ట్స్ ఆర్ నాట్ సబ్మిటెడ్ టు ది పార్లమెంట్. ఇట్ హ్యాస్ నో సుమోటో డెసిషన్ పవర్ టు అండర్టేక్ రీసెర్చ్ బై ఇట్ సెల్ఫ్. ఈ రెండు యాక్చువల్లీ రైట్ అండి. ఓకే, ఇందులో ఇట్స్ రిపోర్ట్స్ ఆర్ నాట్ సబ్మిటెడ్ టు ది పార్లమెంట్ అని ఉంది, కరెక్టేనండి. దీని రిపోర్ట్స్ ఎప్పుడు కూడా ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు. ఓకే, గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారండి. ఆ తర్వాత ఇట్ హ్యాస్ నో సుమోటివ్ డెసిషన్ పవర్ కాదండి. మీరు లా కమిషన్ వెబ్సైట్కి వెళ్తే లా కమిషన్ వెబ్సైట్లో లా కమిషన్ గవర్నమెంట్ చెప్పినప్పుడు, కోర్టులు చెప్పినప్పుడు, లేదా అవసరం అనుకుంటే సుమోటివ్గా కూడా అది రీసెర్చ్ చేసే అధికారం ఉందండి. సో స్టేట్మెంట్ 4 కూడా కరెక్టే. స్టేట్మెంట్ 3 అండ్ స్టేట్మెంట్ 4 రెండు కూడా కరెక్టేనండి. ఓకే, సో ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఇది రాంగ్ ఆన్సర్, ఆప్షన్ లేదు. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆల్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్ అండి. ఓకే, ఆల్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్, నన్. ఎందుకంటే డెమోక్రసీకి సోషలిజం, ఫ్యాబియన్ సోషలిజం దీనికి సంబంధం లేదు. రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్ మస్ట్ బి ఎలక్టెడ్ మెంబర్ ఉండాలి. కానీ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు, తప్పు. ద లిబర్టీ ఎక్స్ప్రెస్ ఇన్ ద ప్రియాంబుల్ ఈజ్ నెయిదర్ అబ్సల్యూట్ నార్ క్వాలిఫైడ్. నెయిదర్ అబ్సల్యూట్ అండి, బట్ క్వాలిఫైడ్ అండి. నెయిదర్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్, నార్ అని ఇచ్చారు, తప్పండి. ఎందుకంటే పాక్షికంగా లిబర్టీ ఉంటుంది, లిబర్టీ మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది నేను పెద్ద కాన్సెప్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ద టర్మ్ ఫ్రెటర్నిటీ యాజ్ యూజ్డ్ బై ది ప్రియాంబుల్ ఒరిజినల్లీ డినోటెడ్ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ ఓన్లీ అని ఇచ్చారు. కాదండి, డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ ఆఫ్ నేషన్ కూడా. యూనిటీ ఆఫ్ నేషన్ కూడా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఐక్యత,
ఐక్యత, దేశ ఐక్యత మరియు సమగ్రతలో యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ కూడా ఉంటుందండి ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో. ఓకే, సో ఆల్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. ఆన్సర్ ఈజ్ నన్ అండి. రైట్, నెక్స్ట్ వన్. విప్కి సంబంధించి ఏంటి అంటే, విప్కి సంబంధించి ఇది ఒక్కటే రైట్ స్టేట్మెంట్ అండి. ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్. ఎందుకంటే ఇలా విప్ అనేది ఇట్ వాజ్ నాట్ neither it is created by the constitution nor it is created by the rules of Lok Sabha. Okay, it was actually a parliamentary convention andi. So this is a wrong thing. Parliamentary affairs ministry విప్ అవ్వాలని చెప్తున్నాడు. కాదు, ఎవరినైనా విప్గా అపాయింట్ చేయొచ్చు. All political parties whether ruling or opposition will have their own whips in the parliament. All political parties whether ruling or opposition will have their own whips in the parliament. ఇది కరెక్ట్ అండి. వైఎస్ఆర్సీపీకి ఒక విప్ ఉంటుంది, బీజేపీకి ఒక విప్ ఉంటుంది, కాంగ్రెస్కి ఒక విప్ ఉంటుంది. ఆ విప్ ఏం చేస్తే ఆ పార్టీ మెంబర్స్ అందరూ కూడా అదే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్ పాస్ అవుతుంది పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యేటప్పుడు బీజేపీ విప్ జారీ చేస్తాడు, దీనికి మన పార్టీలో ఉన్న ఎంపీస్ అందరూ ఫేవర్గా ఓట్ చేయాలని. ఆ విప్ ఇష్యూ చేసిన దానికి వ్యతిరేకంగా చేస్తే వాడి మెంబర్షిప్ పోవచ్చు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం. ఓకే, సో ఇది రైట్ స్టేట్మెంట్. ద చీఫ్ విప్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు ది లీడర్ ఆఫ్ ది హౌస్ but is responsible only to the leader of the party that has appointed him. సో అసలు చీఫ్ విప్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఓన్లీ పార్టీకే రెస్పాన్సిబుల్గా ఉండాలి అలా ఏమీ లేదండి. సో దీని ఆన్సర్ ఓన్లీ 3 అవుతుందండి. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3. నెక్స్ట్ వన్. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డిస్టింక్షన్స్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ఏ పబ్లిక్ బిల్ అండ్ ఏ ప్రైవేట్ బిల్, సెలెక్ట్ ద స్టేట్మెంట్స్ దట్ ఆర్ వ్యాలిడ్. సెలెక్ట్ ద స్టేట్మెంట్స్ దట్ ఆర్ వ్యాలిడ్. ఇది కొద్దిగా 50-50 ఛాన్స్ ఉందండి. ఎందుకంటే పబ్లిక్ బిల్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రడ్యూస్ ఇన్ ద పార్లమెంట్ బై ద మినిస్టర్ ఆర్ ఏ మెంబర్ ఆఫ్ గవర్నమెంట్ పార్టీ. ఓకే, మెంబర్ ఆఫ్ గవర్నమెంట్ పార్టీ అనేది కూడా పబ్లిక్ బిల్ అవ్వదండి. ఓన్లీ మినిస్టర్ అయితేనే పబ్లిక్ బిల్ అవుతుంది. సో ఇది కూడా రాంగ్ అండి. ఇది కూడా రాంగ్ అండి. ఏ ప్రైవేట్ బిల్ విచ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సిట్టింగ్ ఇన్ ద అపోజిషన్ and which has been approved by the house will have to be referred to the law department for consultation. ఒక్క నిమిషం ఉండండి. ఆ స్టేట్మెంట్, ఏ ప్రైవేట్ బిల్ విల్ నాట్ రిఫ్లెక్ట్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ బట్ అపాన్ ఇట్స్ అప్రూవల్ బై ద హౌస్. దీనికి అఫీషియల్ కీలో 4 ఇచ్చారండి. అఫీషియల్ కీలో 4 ఇచ్చారు ఆన్సరు. ఓకే, అఫీషియల్ కీలో ఆన్సరు ఓన్లీ 4 ఇచ్చారండి. ద ప్రైవేట్ బిల్ విల్ నాట్ రిఫ్లెక్ట్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్, కానీ దీనికి ఆన్సర్ 1, 3, 4 అయ్యే అవకాశం ఉందండి. దీనికి ఆన్సరు 1, 3, 4 అయ్యే అవకాశం ఉంది. ఏ ప్రైవేట్ బిల్ విల్ నాట్ రిఫ్లెక్ట్ ది పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ బట్ అపాన్ ఇట్స్ అప్రూవల్ బై ద హౌస్ ఏ ప్రైవేట్ బిల్ వుడ్ హ్యావ్ రిఫ్లెక్టెడ్ ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్. పబ్లిక్ బిల్స్ అండ్ ప్రైవేట్ బిల్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ది డిఫరెన్స్. ఇదైతే అబ్సల్యూట్ షూర్ అండి. ఈవెన్ 1 and 3 మేబీ దే ఆర్ రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. Which of the following state bills will have to be mandatorily reserved for the president consideration? ఇది చాలా జాగ్రత్తగా చదవాలండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మ్యాండేటరీ అనే ప్రొవిజన్ జాగ్రత్తగా చూడాలి. మ్యాండేటరీ అనే ప్రొవిజన్ జాగ్రత్తగా చూడాలండి. మ్యాండేటరీ వేరు, మే వేరు, ఖచ్చితంగా వేరు, చేయటం వేరు. మ్యాండేటరీ అండ్ మే ప్రొవిజన్ అండి. ఇక్కడ మే అని ఉండుంటే కనుక ఆన్సర్ మారిపోయేది. మే రిజర్వ్డ్, చెయ్యొచ్చు చేయకపోవచ్చు అనేది అర్థం అండి. మే అంటే కాన్స్టిట్యూషన్లో మస్ట్ వేరు, మే వేరు. మే ప్రొవిజన్ MAY అని ఉంటే చెయ్యొచ్చు చెయ్యక్కర్లేదు, కానీ మ్యాండేటరీ అంటే కంపల్సరీ చేయాలి. సో ఆర్టికల్ 288 అండి. ఆర్టికల్ 288 దేనికి సంబంధించింది అంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు ఏపీలో రైల్వేస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంది, అక్కడ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మీద కానీ వాటర్ ఛార్జెస్ మీద కానీ ఎగ్జంప్షన్ ఇవ్వచ్చండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్కి స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ నుంచి ఎగ్జంప్షన్ ఇస్తే, దట్టు ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇస్తే అది ఆర్టికల్ 288. అలాంటి బిల్స్ ఏమన్నా ఉంటే కంపల్సరీ ముందుగా ప్రెసిడెంట్ ఒప్పుకున్న తర్వాతే అవి స్టేట్ లెజిస్లేచర్లో ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో అది మ్యాండేటరీ ప్రొవిజన్ అండి. ఓకే, అదొకటి. హైకోర్టు పవర్స్కి ఏమన్నా ఇబ్బంది కలిగించేలాగా రాష్ట్ర ప్రభుత్వం
బిల్స్ చేస్తే అది కూడా మ్యాండేటరీ ప్రొవిజన్ అవుతుంది. ఓకే, ఏ బిల్ దట్ ప్రపోజెస్ డిపిఎస్పిసికి సంబంధించిన బిల్లు మే కిందకు వస్తుందండి. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. గవర్నర్ అవసరమైతే దాన్ని ఇది ఆర్టికల్ 201 అండి, రిజర్వేషన్కి సంబంధించిన బిల్స్. సో గవర్నర్ ఆ బిల్స్ని పంపించవచ్చు, పంపించకపోవచ్చు అండి. కానీ మ్యాండేటరీ అన్నప్పుడు ఓన్లీ ఆర్టికల్ 288 హైకోర్టు మాత్రమే వస్తుంది. ఆర్టికల్ 304 కూడా చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, అది గవర్నర్ ఇష్టం. కానీ ఆర్టికల్ 288 కాన్స్టిట్యూషన్ ప్రకారం కంపల్సరీ గవర్నర్ గారు ఆయన దగ్గరికి స్టేట్ లెజిస్లేచర్ నుంచి ఆ బిల్లు పాస్ అయితే దాన్ని కంపల్సరీ కూడా ప్రెసిడెంట్ గారి దగ్గరికి పంపించాలి. ఇది అసలు లేదండి ఈ క్లాజు. సో దీని ఆన్సర్ ఓన్లీ 3 అవుతుంది. దీని ఆన్సర్ ఓన్లీ 3 అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇది ఒకసారి చూడండి. క్యాగ్కి సంబంధించి క్యాగ్ కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ ఇన్ అకార్డెన్స్ CAG can be removed by the President only in accordance with the procedure mentioned in the Constitution, but this does not mean CAG can be. ఏం లేదండి, ఆడేమంటున్నాడంటే క్యాగ్ని కాన్స్టిట్యూషన్లో చెప్పినట్టు తీయాలి అంటే దాని అర్థం క్యాగ్ని సుప్రీంకోర్టు జడ్జిని తీసినట్టుగా తీయటం కాదండి. కాన్స్టిట్యూషన్లో చెప్పినట్టు ప్రకారమే తీయాలి. కానీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, సేమ్ యాజ్ సుప్రీంకోర్టు అంటున్నాడండి. కానీ ఇక్కడ డస్ నాట్ అని ఇచ్చాడు, ఇది రాంగ్. సో ఇది తప్పండి. Some public corporations are audited exclusively by private professional auditors and the CAG may have no involvement at all. CAG అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది స్టేట్మెంట్ ఉందండి, ఇది రైట్ స్టేట్మెంట్ అండి. సో ఎల్ఐసి ఇలాంటి వాటిని డైరెక్ట్గా ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆడిటింగ్ చేస్తాయి. ప్రైవేట్ ప్రొఫెషనల్స్ ద్వారా CAG అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండక్కర్లేదండి. CAG కెన్ కండక్ట్ లీగల్, రెగ్యులర్, ప్రొప్రైటరీ ఆడిట్ బట్ నాట్ పర్ఫార్మెన్స్ ఆడిట్. పర్ఫార్మెన్స్ ఆడిట్ కూడా చేస్తుంది, ఇది రాంగ్ స్టేట్మెంట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ స్పెసిఫైడ్ ఎనీ క్రైటీరియా. క్యాగ్గా ఎన్నుకోవాలంటే ఇంత ఏజ్ ఉండాలి, ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇలాంటివి ఏమీ లేవండి కాన్స్టిట్యూషన్లో. సో 2 and 4 ఆర్ ది రైట్ స్టేట్మెంట్స్. ఆన్సర్ ఈజ్ 4. ఆన్సర్ ఈజ్ 4. సో జిఎస్టీ కౌన్సిల్ ఫస్ట్ స్టాట్యూటరీ బాడీ కాదండి, జిఎస్టీ గురించి సంబంధించి అడుగుతున్నారు. జిఎస్టీ కౌన్సిల్ స్టార్టింగ్ నుంచి కూడా ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 279A. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్ విల్ బీ ఇన్వాలిడేటెడ్ ఇన్ ది ఎవెన్చువాలిటీ ఆఫ్, అంటే ఇది ఏమంటున్నాడంటే జిఎస్టీ కౌన్సిల్లో ఎవడైనా సభ్యుడు ఆబ్సెంట్ అయితే అపాయింట్మెంట్ లేకపోతే ఆ ప్రొసీడింగ్స్ అనేవి ఇన్వాలిడేట్ అంటున్నాడు. అలాంటి ప్రొవిజన్ ఏమీ లేదండి. The event of any dispute between more than 2 states over GST issues, GST Council has to refer the matter to adjudicated by GST Council కి పబ్లిక్ అకౌంట్ కమిటీకి అసలు రిలేషన్ లేదండి. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి. కొత్తగా దీనికి జీసాట్ అంటే జిఎస్టీ ట్రిబ్యునల్స్ అని ఏర్పాటు చేశారు. ఇది ఎవరికి ఇస్తారంటే జిఎస్టీ ట్రిబ్యునల్స్ అని, జిఎస్టీ ఏటీ అంటామండి, జిఎస్టీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అని వచ్చాయి, అవి చూస్తాయి. తర్వాత జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ రికమెండేషన్స్ టు ద సెంటర్ అండ్ స్టేట్స్ ఆన్ ది థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ టర్న్ ఓవర్ బిలో విచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మే బీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. జిఎస్టీలో ఆల్కహాల్ ఉండదు, జిఎస్టీలో పెట్రోలియం ఉండదు, జిఎస్టీలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఉండవు. సో అలా ఎవరు డిసిషన్ తీసుకుంటారు, జిఎస్టీ కౌన్సిలే తీసుకుంటారు. సో ఓన్లీ 4th one ఈజ్ ది రైట్ ఆన్సర్ అండి. ఓన్లీ 4th one మాత్రమే రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4 అండి. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయడానికి మినిమం మొత్తం బేసిక్ కాన్సెప్ట్ నుంచి చెప్పాలి అంటే మినిమం ఒక 4 to 5 hours ఉండాలండి. నేను మ్యాక్సిమం ఒక 2 hours చెప్పాను. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కామెంట్ సెక్షన్లో యూట్యూబ్లో మెన్షన్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తాను. రేపటి నుంచి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ పెరిగాయి కాబట్టి రావుస్ కాంపిటేటివ్ అకాడమీ మీకు ఏం చేయబోతుంది అంటే రేపటి నుంచి మనం పిఐబి అన్ని పిఐబి ప్లస్ హిందూ పేపర్ కరెంట్ అఫైర్స్ డైలీ చేస్తామండి. పిఐబి ప్లస్ హిందూ వాళ్ళు స్టాండర్డ్ పెంచారు కాబట్టి మేము చెప్పే సబ్జెక్ట్లో కూడా స్టాండర్డ్ పెంచుతాము. అలాగే మీ ప్రిపరేషన్లో కూడా స్టాండర్డ్ పెంచాలండి. కష్టంగా ఇవ్వనివ్వండి, మనం అంతే కష్టంగా ప్రిపేర్ అవుదాం, తప్పదు. ఓకే, సో పిఐబి ప్లస్ హిందూ ప్లస్ దాని బ్యాక్గ్రౌండ్ కూడా నేను మొత్తం క్లియర్గా చెప్తానండి. రేపటి నుంచి 6 o'clockకి సెషన్ ఉంటుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. రేపటి నుంచి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళవి ప్లస్ హిందూవి మొత్తం బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్ అని ఇచ్చారండి, 30 స్టేట్మెంట్లు ఇచ్చి 30 కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. ఒక చంద్రయాన్ లేదు, ఒక గగనయాన్ లేదు, తర్వాత ఆదిత్య ఎల్వన్ లేదు, కోర్ అసలు అడగటం లేదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిట్స్ అడగలేదు. సో వాళ్ళ ట్రెండ్ మనం ఫాలో అవ్వాలి కాబట్టి మనం ట్రై చేద్దామండి. మనం పిఐబి ప్లస్ హిందూ పేపర్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అదే దాని మీద లాస్ట్లో 2 స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తానండి. వీ విల్ ట్రై టు డిఫెండ్ ద ఎగ్జామినర్స్ బౌన్సర్స్. ఓకే, దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. నో నీడ్ టు డీమోటివేట్ అండి. వీ విల్ సపోర్ట్ యూ ఇన్ ఆల్ అవర్ క్యాపబిలిటీ. అండ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ మీకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుందండి. రైట్, వీ విల్ ఆల్సో ఇంక్రీజ్ అవర్ లెవెల్స్ యాజ్ పర్ ది ఏపీపీఎస్సి. వాళ్ళు ఎలాగైతే లెవెల్స్ పెంచారో అదే రకంగా మనం కూడా మన ప్రిపరేషన్, మీరు బాగా కష్టపడండి. అదేవిధంగా మేము కూడా చెప్పే స్టాండర్డ్లో రేపు నుంచి పిఐబి అండ్ హిందూ మనం సెషన్స్ ఉంటాయి. రోజు ఈవినింగ్ 6 o'clockకి సెషన్ ఉంటుందండి. ప్లీజ్ ఫాలో ద సెషన్. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దిస్ ఆస్పిరెంట్స్ అండ్ ప్లీజ్ షేర్ దోస్ సెషన్స్ అండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ది యూపీఎస్సి అండ్ కరెంట్ ఏపీఎస్సి పేపర్స్. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.